హాయ్ స్టూడెంట్స్ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనము 21 జూన్కైనా ఓకేనా 21 జూన్కైనా ఇంపార్టెంట్ హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది తప్పకుండా క్వాలిటేటివ్గా ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది మీకు ఎల్లప్పుడూ అందిస్తూ ఉంది. సో ఈ వీడియో అనేది ప్రజలందరికీ అందే విధంగా మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేస్తూ ఉండండి. మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ రోజు చూస్తూనే ఉన్నాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్. ఎందుకంటే స్టూడెంట్స్ అయినా మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారో మాలాంటి స్టాఫ్ అనేది ఒక ఎనర్జైజ్డ్గా ఉంటూ ఇంకా ఎక్కువగా మీకు కంటెంట్స్ ఇవ్వడానికి అనేది మా ప్రయత్నం అనేది ఎప్పుడు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా అనేది ఇస్తూనే ఉంటాం. ఓకే, సో మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. 25 జూన్ నాడు పర్టికులర్గా మార్నింగ్ 10 AM కంతా కూడా మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ చే సో అద్భుతమైన మెగా డెమో అనేది కండక్ట్ చేస్తాం. మీరు హైదరాబాద్ నుంచి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు అంటే మీ అందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే 1 జూలై నుంచి కూడా మనం న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన ఈ న్యూ బ్యాచెస్ యొక్క ఫీజ్ అనేది 70,000 రూపీస్ అనేది ఉంటుంది. సో అలాగే మన యొక్క ఇన్స్టిట్యూషన్ ఎక్కడుందంటే హైదరాబాద్లో గాంధీనగర్లో రామకృష్ణ మెడికల్ హాల్కి ఆపోజిట్లో అనేది ఉంటుంది. సో మీకు ఇంకా ఇతర ఏవైనా కానీ డౌట్స్ ఉన్నాయంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, వారు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తారండి. ఓకేనా. సో అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా అద్భుతమైన అవకాశం. హైదరాబాద్ అండ్ వైజాగ్లో మన ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది రన్ అవుతూ ఉంది. ఆల్రెడీ బ్యాచెస్ స్టార్ట్ అయినాయి. న్యూ బ్యాచెస్ అనేది 1 జూలైకి అంతా కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నామండి. ఓకేనా. సో వాటి యొక్క ఫీజ్ అనేది 30th జూన్ వరకు ప్రస్తుతం ఉంటున్న ఫీ స్ట్రక్చర్ అండ్ వ్యాలిడిటీలో ఉంటుంది. 1 జూలై నుంచి కూడా ఫీజ్ రివిజన్ చేసి 1 lakh రూపీస్కి అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే తెలుగు రాష్ట్రాల నుండి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి, జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఆలస్యం చేయకుండా మీ యొక్క వైస్ డెసిషన్స్ అనేది ఇప్పుడే తీసేసుకోవచ్చు. తరువాత ఆన్లైన్ పద్ధతిలో సో ఆన్లైన్ మోడ్లో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు అంటే సో 1 జూలైకి అంతా కూడా న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి సో మీరు 60,000 రూపీస్ మీకు ఫీజు ఉంటుంది ఆన్లైన్ పద్ధతిలో, లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సెస్. సో అలాగే మీరు సింగిల్ పేమెంట్ చేస్తున్నారు అంటే మీకు 50,000 అంటే 10,000 రూపీస్ దాకా డిస్కౌంట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఈ ఫీజు అనేది 30th జూన్ వరకు అందుబాటులో ఉంటుంది. తర్వాత 1 జూలై నుంచి 10,000 రూపీస్ దాకా ఫీజు హైక్ అయ్యే అవకాశం అనేది ఉందన్నమాట. సో అలాగే మీరు ఈఎంఐ పద్ధతిలో నెలసరి 5,000 కట్టుకుంటూ కూడా ఈ యొక్క కోర్స్ అనేది మీరు పొందవచ్చు. నెక్స్ట్ ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రం కావాలి అనుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది మనం అందిస్తున్నాం. లైవ్ మరియు రికార్డెడ్ పద్ధతిలో మనం అందిస్తున్నాం. సో మీకు జస్ట్ 30,000 రూపీస్ మాత్రమే అవుతుంది. సో ఈ యొక్క కోర్సులో మీకు సీసాట్, పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ లాంటి మల్టిపుల్ కోర్సెస్ ఏవైతే ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా ఉన్నాయో అవి మీకు అందుబాటులో అనేది ఉంటుంది. ఓకేనా. సో దట్ ఈస్ వాట్. సో లెట్ us గెట్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ ద డే. అంతకంటే ముందు ఎవ్రీడే ఒక ఎంసీక్యూ అనేది మనం చూస్తున్నాం. సో అలాగా సో నిన్నటి యొక్క క్వశ్చన్ ఇది. సో దానికైనా ఆన్సర్ అనేది మనం చూద్దాం. సో ఓకేనా. 2022లో యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ ఎవ్రీడే ఒక ఎంసీక్యూ చూస్తూ ఉన్నాము. సో టైం ఫీజిబిలిటీని బట్టి కొన్నిసార్లు క్లాసెస్లో మనకి ఏంటంటే కొన్ని మనం చెప్పలేకపోవచ్చు. బట్ థింగ్ ఈజ్ దట్ ప్రతి ఒక్కటి మనం మ్యాక్సిమం కవర్ అనేది చేస్తాం, మ్యాక్సిమం అప్రోచ్ తీసుకుంటున్నాం. నేను మ్యాప్ సెషన్ కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. బట్ టైం ఫీజిబిలిటీ మనకి ఎక్కువ కంటెంట్ కవర్ చేయడంలో కాన్సన్ట్రేట్ చేయడంలో ఆ టైం లిమిట్ అనేది ఎక్కువ అయిపోతూ ఉండడంలో మరీ లెంత్ అయిపోతే మనకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే సో వీఆర్ మేకింగ్ అవర్ ఎఫర్ట్స్ టు అష్యూర్ మ్యాక్సిమం కంటెంట్ కవర్ త్రూ అవర్ హిందూ అనాలిసిస్. ఓకే నాన్న. సో ఇక్కడ చూద్దాం. ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ మరియు ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ ఆర్ రిలేటెడ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ లెండింగ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే. సో ఇక్కడ ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ అది దేనికి సంబంధితమైంది అని అడిగారు. సో ఇది చాలామంది రైట్ ఆన్సర్స్ ఇచ్చారు, కొంతమంది రైట్ ట్రై చేశారు. సో నో ప్రాబ్లం. ద ఆన్సర్ ఇస్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF. సో IMF గురించి మీరు తెలుసుకోవాలంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే IMF అనేది ఒక యుఎన్కి చెందిన యుఎన్కి చెందిన ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ. సో యుఎన్కి చెందిన ఇది ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీగా అనేది చెప్తారు IMFని. అలాగే ఈ IMF అనేది ఎప్పుడు ఫామ్ అయ్యింది అంటే 1944లో. అది కూడా బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అంటారు. బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో భాగంగా బ్రెటన్ వుడ్స్
కాన్ఫరెన్స్లో భాగంగా అవుట్కమ్గా అనేది ఇది ఫామ్ అవ్వడం అనేది జరిగింది. సో 1944లో ఇనిషియేటివ్గా తీసుకొచ్చారు, తర్వాత ఆపరేషన్లో వచ్చేసి 1945లో వస్తుంది. సో ప్రస్తుతానికి ఇందులో ముఖ్యంగా ఏంటంటే సుమారుగా 190 కంట్రీస్ అనేది మెంబర్స్గా అనేది ఉన్నాయి. సో అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ విషయానికి వచ్చారు అంటే ముఖ్యంగా ఏంటంటే వాషింగ్టన్. ఓకే స్టూడెంట్స్, సో ఇట్ ఈస్ ఇన్ వాషింగ్టన్. ఓకేనా, వాషింగ్టన్ డీసీలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది లొకేట్ అయ్యి అనేది ఉంటుంది. సో స్టూడెంట్స్, ఇది ఎందుకు అనేది మనం ఆలోచించామంటే ప్రముఖంగా ఏంటంటే ఫాస్టరింగ్ గ్లోబల్ గ్రోత్, అంటే గ్లోబల్ గ్రోత్ ప్రపంచవ్యాప్తంగా డెవలప్మెంట్ని ఇంకా బెటర్ చేయడానికి, అలాగే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్థిక స్థిరత్వం లేని దేశాలకు స్థిరత్వాన్ని అందించడం కోసం వారి ప్రయత్నంగా అనేది ఈ యొక్క సో కాల్డ్ IMF అనేది వర్క్ చేస్తుంది. అలా వర్క్ చేస్తూ ఉంటున్నప్పుడు మునుపటి అంటే ప్రీవియస్గా ఏంటంటేనన్నా సో వారు డిఫరెంట్ ఇనిషియేటివ్స్ అనేది తీసుకొస్తూ ఉన్నారు. సో అంటే ఇంతకు ముందంతా కూడా వారు వేరే ఫైనాన్షియల్ సపోర్ట్ మెకానిజమ్స్ అనేది ఫాలో అయ్యేవారు. ఇప్పుడు ఏంటంటేనన్నా పవర్టీని ఇలాంటి ఒక పరిస్థితుల్లోనే వాళ్ళు దాటుకోవడం కోసం ఏంటంటే ఒక న్యూ ఇనిషియేటివ్స్ అనేది తీసుకొచ్చారు. అందులో ఇది ఏంటంటేనన్నా రెండు అవి ఏంటంటే ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ RFI అంటాము, ఇంకోటి ఏంటంటే ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ RCF అంటాం. ఓకేనా, సో మనకి ఆన్సర్ అయితే తెలిసిపోయింది కాబట్టి వీటి గురించి తెలుసుకోవాలి కదా. సో ఇది ముఖ్యంగా ఫైనాన్స్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటంటేనన్నా ముఖ్యంగా ఇదేంటంటేనన్నా ఏ దేశాలు అయితే BOP క్రైసిస్ అంటారు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. ఓకేనా, అప్పుల్లో కూరుకుపోతూ వాళ్ళకు ఓకేనా దిగుమతులు ఎక్కువ ఎగుమతులు తగ్గిపోతూ ఓకేనా ఫైనాన్షియల్గా అవి ఓకేనా సఫర్ అవుతున్నప్పుడు వాటికి ఏంటంటేనన్నా రిఫార్మ్ చేయడానికి, సో ఆ ఫైనాన్షియల్ బర్డన్ అంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి కోలుకోవడానికి ఏంటంటేనన్నా IMF అనేది సపోర్ట్గా అనేది ఇస్తుంది. సో ప్రతి ఒక్క మెంబర్స్కి కూడా RFI అనేది ఇస్తారు. సో RFIకి మునుపటి మెకానిజం ఏంటంటేనన్నా అంతకుముందు ఇంకొక మెకానిజం అనేది RBI ఫాలో అయ్యేది, దాన్ని ఏంటంటే ఎమర్జెన్సీ అసిస్టెంట్ పాలసీ. ఏమంటాం మనం? ఎమర్జెన్సీ. ఓకేనా, ఎమర్జెన్సీ అసిస్టెన్స్ పాలసీ అనేది తీసుకొచ్చేవారు. ఆ పాలసీని రిప్లేస్ చేస్తూ మారుస్తూ ఈ RFI అనేది తీసుకొస్తూ చాలా జాగ్రత్తగా అనేది వారు సపోర్ట్ చేయడానికి చాలా 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 ఫ్లెక్సిబుల్ మెథడ్గా, అంటే మునుపటి ఉన్న దాంట్లో ఉంటున్న ఇబ్బందులను సాల్వ్ చేసుకుంటూ ఫ్లెక్సిబుల్ మెథడ్గా అనేది దీన్ని తీసుకురావడం అనేది జరిగిందనమాట. అలాగే ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ అనేది ఏంటి? సో ఇది కూడా ఏంటంటే ముఖ్యంగా ఇది కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్సీ, అదైనా ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇదైనా ఫైనాన్షియల్ అసిస్టెంటే. సో కాకపోతే ఏంటంటే అది BOP సమయాల్లో ఇది ఎక్కువగా అనేది ఉపయోగపడుతుంది. కానీ ఈ RCF అనేది పర్టికులర్గా లో ఇన్కమ్ కంట్రీస్ని కాన్సన్ట్రేట్ చేస్తుంది. చిన్న డిఫరెన్స్ ఏంటంటే లో ఇన్కమ్ కంట్రీస్ని కాన్సన్ట్రేట్ చేస్తూ వారికి ఓకేనా ఎకనామిక్ సపోర్ట్ ఇచ్చే విధంగా ఒక ఫీజిబుల్ మెథడ్స్గా, అలాగే ఏంటంటేనా అక్కడ పవర్టీ ఓకేనా పేదరికాన్ని నిర్మూలించడానికి ఓకేనా పవర్టీ రిడక్షన్ కోసం ఏంటంటే ఇలాంటి ఒక సిస్టమ్ అనేది తీసుకొస్తున్నారు అనమాట. సో దాన్నే RCF అంటారు. ఓకేనా, RCF అనేది యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ అనేది 3 విండోస్తో చేస్తారు, అంటే 3 మెథడ్స్తో అనేది చేస్తూ ఉంటారు. సో అది ఎలాగంటే ఏంటంటేనా రెగ్యులర్గా ఓకేనా రెగ్యులర్ విండో అంటే ఏంటంటే సామాన్యంగా నార్మల్గా ఉంటున్న BOP క్రైసిస్ అనేది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేది దేనివల్ల అంటే ఏంటంటేనా డొమెస్టిక్ ఇన్స్టెబిలిటీ. సో నార్మల్గా వస్తున్న సో అంటే ఆ దేశం యొక్క ఇన్స్టెబిలిటీ అనేది, సో ఆ దేశంలో ఉంటున్న ఇన్స్టెబిలిటీ వల్ల ఓకేనా డొమెస్టిక్ ఇన్స్టెబిలిటీ ఆ దేశంలోనే జరుగుతున్న ఇన్స్టెబిలిటీ వల్ల వస్తుందంటే అలాంటి వాటికి ఏంటంటే ఫండింగ్ అనేది ఇస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్సోజెనస్ షాక్ అంటారు. ఎక్సోజెనస్ షాక్ అంటే ఏంటంటే పక్కన దేశాలు చుట్టూ ఉన్న దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న సో కాల్డ్ ఎకనామిక్ క్రైసిస్ వల్ల ప్రాబ్లం వచ్చిందంటే అలాంటప్పుడు తేరుకోవడానికి ఫండ్స్ ఇస్తున్న దాన్నే సో ఎక్సోజెనస్ షాక్స్ అంటారు. ఇంకోటి ఏంటంటే నేచురల్ డిజాస్టర్, అంటే కొన్నిసార్లు కొన్ని దేశాలు అనేది సో ఆర్థికంగా స్థిరత్వాన్ని కోల్పోవడానికి కారణం ఏముంటుందంటే పర్టికులర్గా ఏంటంటేనన్నా సో నేచురల్ డిజాస్టర్ కానీ వాటి వల్ల జరుగుతున్న డ్యామేజెస్ కానీ వాటి నుంచి తేరుకోవడానికి సపోర్ట్గా అనేది ఇస్తారనమాట. ఇలా 3 విధాలుగా అనేది ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీస్ ద్వారా ఏంటంటేనన్నా గవర్నమెంట్ IMF అనేది ఆర్థిక సాయం అనేది అందిస్తుంది అనమాట. దిస్ ఇస్ వాట్. సో ఇది IMF తరపు నుంచి ఉంటున్న ఆర్టికల్ కాబట్టి దస్ ఈస్ వెరీ 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 క్రూషియల్ అనమాట. ఓకేనా, సో లెటెస్ స్టడీ టు ద నెక్స్ట్ వన్. యాక్చువల్గా ఈ కరెంట్ అఫైర్స్ అనేది నిన్న ఉన్న కరెంట్ అఫైర్స్ అన్న ఈరోజు ఎక్స్ట్రాగా అనేది నేను ఇంక్లూడ్ చేస్తున్నాను, ఎందుకంటే నిన్న నేను కవర్ చేయలేకపోయాను. బట్ దిస్ హ్యాస్ అ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇన్ జాగ్రఫీ. అదేంటో చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్స్ మీరు అర్థం చేసుకోవాలంటే సింపుల్ థింగ్ ఒక విషయం అన్న, ఎర్త్ ఎప్పుడూ కూడా
సో స్ట్రైట్గా ఉండదు. ఓకేనా, దాని యొక్క యాక్సిస్ అనేది కొంత మాత్రం టిల్ట్ అనేది అయి ఉంటుంది. సో మన సన్ యొక్క ఆర్బిటాల్ ప్లేన్తో కంపేర్ చేసుకున్నామంటే, ఒరిజినల్ స్ట్రైట్ లైన్ కంపేర్ చేసుకున్నామంటే ఈ టిల్ట్ అనేది యాక్చువల్గా ఏంటంటే 23.5 డిగ్రీస్. ఓకేనా, 23.5 డిగ్రీస్ అనేది టిల్ట్ అనేది ఉంటుంది మన యొక్క ఎర్త్ అనేది. కాకపోతే ఇక్కడ ఇది ఏంటంటేనన్నా సియోల్ నేషనల్ యూనివర్సిటీ నుంచి కూడా, ఓకేనా, సియోల్ నేషనల్ యూనివర్సిటీ నుంచి కూడా వాళ్ళు స్టడీ చేశారు. ఓకేనా, ఎవరు? సియోల్. ఇది నేను చెప్పేది కాదు, ఒక సియోల్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి వాళ్ళు స్టడీస్ ద్వారా తెలపడం వల్ల మనమంతా నమ్మాల్సిందే అన్నమాట. సో ఈ యూనివర్సిటీ నుంచి వాళ్ళు స్టడీ చేసిన తర్వాత, ఓకేనా, స్టడీ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏం చెప్తున్నారు అంటే ఓవరాల్గా ఏంటంటేనన్నా మనము చూడండి, గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ అంటే భూమిలో నుంచి గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ నుంచి తీయడం వల్ల, అంటే భూమిలో నుంచి గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ భూమిలో నుంచి నీరును మనం తీయడం వల్ల ఏంటంటేనన్నా ప్లానెట్ యొక్క యాక్సిస్, ఓకేనా, ఎర్త్ యాక్సిస్, ఓకేనా, ఎర్త్ యొక్క యాక్సిస్ ఏదైతే ఉందో ఈ ఎర్త్ యాక్సిస్ అనేది ఏంటంటేనన్నా 80 సెంటీమీటర్స్, ఓకేనా, 80 సెంటీమీటర్స్ ఈస్ట్కి షిఫ్ట్ అయిందనమాట. 80 సెంటీమీటర్స్ షిఫ్ట్ అయ్యింది. 80 సెంటీమీటర్స్ షిఫ్ట్ అయింది ఎక్కడికి? ఈస్ట్ డైరెక్షన్లో అనేది షిఫ్ట్ అయింది. సార్ అంటే అంత డేంజరసా సార్ అంటే ఏంటంటేనన్నా మనకు ఒకటి అర్థం అవ్వాల, యాక్సిస్. యాక్సిస్ అనేది ఏంటంటేనన్నా మనకి, ఓకేనా, చాలా వరకు మన ఎర్త్ యొక్క ఈ యొక్క యాక్సిస్ అనేది ఎర్త్ యొక్క క్లైమేట్కి, ఓకేనా, ఎర్త్ యొక్క క్లైమేట్కి అలాగే సీజన్కి, ఓకేనా, ఎర్త్ యొక్క క్లైమేట్స్కి, సీజన్స్కి, తర్వాత డే అండ్ నైట్ సైకిల్స్, ఓకేనా, డే అండ్ నైట్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైకిల్స్ని మెయింటైన్ చేయడానికి ఏంటంటే ఇలాంటి ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకొస్తున్నాం. ఈ యొక్క మెయిన్ యాక్సిస్ అనేది రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు న్యూస్లో ఉన్నదాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఎర్త్ అనేది, ఓకేనా, స్టెబుల్ రొటేటింగ్ కాకుండా కొద్దిగా ఊబల్ అవ్వడానికి ఈ గ్రౌండ్ వాటర్ అనేది ఒక కారణం అన్నారు. ఇప్పుడు మనకు ఒక విషయం తెలియాలి, ఎర్త్ రొటేట్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ యాక్సిస్ అనేది ఏంటంటే ఇట్ విల్ ఓబల్ అంటే ఏంటంటే స్థిరంగా ఉండదు. యాక్సిస్ అనేది నార్మల్గా ఏంటంటే స్థిరంగా రొటేట్ అవ్వదు. ఓకేనా, ఇట్ హ్యాస్, ఓకేనా, యాక్సిస్ అనేది ఏంటంటే ఇట్ విల్ ఓబల్ అంటే కొద్దిగా అలా షిఫ్ట్ అవ్వడం అనేది కామనే అని చెప్తున్నారు. కాకపోతే ఆ ఓబల్ అవ్వడానికి కారణాల గురించి మనం తెలుసుకుంటున్నామంటే ముఖ్యంగా చాలా కారణాలు ఉన్నాయి. అంటే వెదర్ ప్యాటర్న్స్లో జరుగుతున్న మార్పుల వలన, ఓకేనా, సీజనల్ చేంజెస్ వలన, ఓకేనా, సీజనల్ మార్పుల వలన ఓబల్ అవ్వచ్చు. మోల్టన్ కోర్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్లో జరుగుతున్న మార్పుల వలన ఆ యొక్క, ఓకేనా, ఓబ్లింగ్ జరగచ్చు. తర్వాత ఏంటంటేనన్నా హరికేన్స్, ఇంకా ఇతర నేచురల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో హరికేన్స్, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే జనరల్గానే మనకి ఏంటంటేనన్నా ఈ యొక్క యాక్సిస్ అనేది స్లైట్ ఓబ్లింగ్ అంటే కొద్దిగా అలా టిల్ట్ అవ్వడం, చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. కాకపోతే రీసెంట్ స్టడీలో ఏంటంటేనన్నా గ్రౌండ్ వాటర్, వాట్ దే ఆర్ సేయింగ్ మీన్స్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల కూడా ఇది షిఫ్ట్ అవుతుంది అనేది వారు క్లియర్గా అనేది చెప్పున్నారు. అలాగే ఏంటంటే ఇక్కడ వాటర్ యొక్క మూమెంట్ని బట్టి ఈ షిఫ్ట్ అనేది దేన్ని బట్టి, వాటర్ యొక్క మూమెంట్ ఏంటంటే మనం గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లాయిట్ చేసినామంటే ఎక్స్ప్లాయిట్ చేసిన గ్రౌండ్ వాటర్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్ళిపోతున్నాం. అంటే గ్రౌండ్ వాటర్ నుంచి వాటర్ తీసి మనం సముద్రంలో మిక్స్ చేస్తున్నాం. తర్వాత వాటర్ మూవ్మెంట్ అవడానికి ఇంకా ఇతర ముఖ్యమైన కారణాలు ఏంటంటే మెల్టింగ్ ఆఫ్ ఓకేనా, మెల్టింగ్ ఆఫ్ ఐస్. ఐస్ అనేది కరిగిపోతూ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, అందువల్ల ఐస్ కరుగుతుంది. అలాగే గ్లేషియర్స్ అనేది ఏంటంటే మెల్ట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా కారణాలే అని చెప్తున్నాను. ఇలా మనకి ఏంటంటే ఇవి మెల్లమెల్లగా షిఫ్ట్ అవుతూ ఉంటున్న సమయంతో పాటు ఇక్కడ పోల్ వైజ్ డ్రిఫ్ట్ అవుతున్నప్పుడు ఏంటి ఇది ఫ్యూచర్ టర్మ్స్లో ఒక పెద్ద ఇంపాక్ట్ అనేది కలిగిస్తుంది. అలాగే సీ లెవెల్ రైస్ అవ్వడం కూడా ఒక కారణమే అనేది సైంటిస్ట్ తరఫు నుంచి కూడా చెప్పారు. దట్ ఈస్ వాట్ అబౌట్ యువర్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్. అంటే మనం భూమిలో నుంచి నీరు తోడుతున్న దానితో పాటు ఎర్త్ యొక్క యాక్సిస్ అనేది టిల్ట్ అనేది అవుతుంది అంటే వెరీ 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 రైట్ ఆన్సర్ అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. స్టేట్మెంట్ బేస్లో ఇది చాలా క్రూషియల్ మీకు. స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళడానికి ముందు టార్గెట్ ప్రిలిమ్స్ 2024 చొప్పున మీకోసం 10,000 రూపీస్ ఫీజుతో సురేష్ సార్ వచ్చేసి పర్సనల్ గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సార్ యొక్క గైడెన్స్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే ఈ యొక్క కోర్స్ అనేది మీరు తీసుకొని ప్రిపేర్ అనేది అవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్కి వస్తాం. ఇక్కడ చూడండి, హెల్త్ మినిస్టర్ సేస్ ఎక్స్పర్ట్స్ విల్ సపోర్ట్ దెమ్ విత్ పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్ టు హీట్ రిలేటెడ్ ఇల్నెస్, డైలీ సర్వేలెన్స్ అండ్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ హెల్త్. ఇక్కడ
మన హెల్త్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే హీట్ వేవ్స్ వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు. సో వాటిని ఓకేనా మేము ప్రాపర్గా నిఘా ఉంచుతూ ఉన్నాం, స్టడీ ఉంచుతూ ఉన్నాము. సో మెల్లగా ఏంటంటే సేఫ్ కట్ చేస్తూ ఉన్నాం. గత నెల రోజులుగా మనకి ఈ హీట్ వేవ్తో రోజు టార్చర్ అయిపోతూనే ఉంది, అవునా కదా. సో అందరూ కూడా ఫేస్ చేస్తున్న ఒక కామన్ ఇష్యూ. సో ఇప్పుడు మాన్సూన్ వచ్చి కొద్ది ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అనేది ఈ హీట్ వేవ్ నుంచి కాపాడుతూ ఉన్నా కానీ హీట్ వేవ్స్ అనేది అతిపెద్ద ప్రభావం అనేది కల్పిస్తూనే ఉంది మనకి, ఓకేనా. సో అలాగే చూసుకున్నారు అంటే సో ఇక్కడ హీట్ వేవ్స్ అనేది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీట్ వేవ్స్ అనేది ఏంటంటేనన్నా క్వాలిటేటివ్గా మనం స్టడీ చేసినామంటే హీట్ వేవ్స్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ప్రాంతంలో ఏంటంటే సో మన యొక్క ఎయిర్ టెంపరేచర్ అనేది ఓకేనా, సో హ్యూమన్ బాడీకి ఓకేనా, హ్యూమన్ బాడీకి ఫ్యాటల్గా మారే అవకాశం ఉంది. అంటే హీట్ వేవ్ ఎక్కువగా ఉందంటే అలాంటప్పుడు మన బాడీకి ఏంటంటేనన్నా మనం చనిపోయే స్టేజ్కి కూడా తీసుకెళ్లే అవకాశాలు అనేది చాలా 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 ఎక్కువగా ఉంది. హ్యూమన్ బాడీ అనేది ఫ్యాటల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే హీట్ వేవ్ అంటే ఎయిర్ టెంపరేచర్ రైజ్. సో ఎయిర్లో కానీ సో మన నార్మల్గా అనేది ఏంటంటే టెంపరేచర్ అనేది మనకి ఒక ప్రాంతంలో చాలా ఎక్కువగా అవడాన్ని మనము సో కాల్డ్ మనం హీట్ వేవ్ ఉంటాం. సో అలా హీట్ వేవ్ని డిక్లేర్ చేయడానికి క్రైటీరియాస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అంటే ప్లెయిన్స్ ఓకేనా, సమాంతర నేలల్లో ప్లెయిన్స్లో తీసుకున్నారంటే 40 degrees Celsius కంటే కూడా గ్రేటర్ దెన్ 40 degrees Celsius వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటారంటే హీట్ వేవ్గా పరిగణలో తీసుకుంటారు. సో అలాగే ఏంటంటేనన్నా హిల్లీ రీజియన్స్ కొండల ప్రాంతాల్లో ఏంటంటేనన్నా 30 degrees కంటే కూడా గ్రేటర్ దెన్ 30 degrees Celsius అనేది మనకి టెంపరేచర్ రైజ్ అయినప్పుడు దాన్నే మనం ఏమంటామంటే సో కాల్డ్ ఓకేనా, సో దాన్నే మనం ఏంటంటే హీట్ వేవ్ అని అంటాం. సో అలాగే ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ కోస్టల్ రీజియన్స్ తీర ప్రాంతాల్లో ఓకేనా, కోస్టల్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఏంటంటేనన్నా మనకి 4.5 degrees అంటే నార్మల్ టెంపరేచర్ కంటే కూడా ఓకేనా, నార్మల్ ప్లస్ 4.5 degrees, నార్మల్ కంటే కూడా 4.5 degrees ఇంక్రీస్ అవ్వడం ఓకేనా. సో లేదంటే గ్రేటర్ దెన్ 37 degrees Celsius అవ్వడం అలాంటి సమయాల్లో ఏంటంటే వాటిని హీట్ వేవ్గా అనేది మనము కన్సిడర్ అనేది చేస్తూ ఉంటాం. చాలా వరకు మనకి హీట్ వేవ్ ఇండియాలో ఎప్పుడు వస్తుందంటే డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఓకేనా. సో మనకి ఇండియాలో హీట్ వేవ్ ఎక్కువగా మనం చూడడానికి అవకాశం ఏంటంటే మార్చ్ మరియు జూన్ నెలల వరకు మనం ఎక్కువగా అనేది ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. అలాగే ఒక ప్రాంతాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది, ఇండియా వైడ్ ఒకేలా అనేది ఉంటుంది. సో అలాగే మన హీట్ వేవ్ని మానిటర్ చేయడానికి మన ఇండియా తరపు నుంచి ఉంటున్న ఏజెన్సీయే IIMD. సో ఎలాగైతే మన వెదరు సైక్లోను అన్నీ కూడా ఈ IMD చూస్తుంది, ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్, వారే మీకు హీట్ వేవ్స్ కూడా వారు స్టడీ చేస్తారు. సో అంటే ఏంటంటే వారు సెవరల్ పారామీటర్స్ అనేది స్టడీ చేస్తారు. అందులో టెంపరేచర్ని, ఒక ప్రాంతంగా ఉంటున్న టెంపరేచర్ని, నెక్స్ట్ ఏంటంటే రిలేటివ్ హ్యూమిడిటీ ఓకేనా, సో రిలేటివ్ హ్యూమిడిటీ అలాగే ఏంటంటే ప్రెషర్ ఓకేనా, సో ప్రెషర్ కానీ స్పీడ్ ఆఫ్ విండ్ కానీ డైరెక్షన్స్ కానీ ఎక్సెట్రా అనేది ప్రాపర్గా స్టడీ చేసి వాటిని డేటా స్టోర్ చేసి వాటిని అనుసరించి అంటే ఒక ప్రాంతీయంగా ఏంటంటే ఆ హీట్ వేవ్ మిటిగేషన్ కోసం వారు ప్రయత్నాలు అనేది చేస్తూ ఉంటారు. సో అలాగే ఏంటంటే హీట్ వేవ్ ఎక్కువ అవడం వల్ల మనకి హీట్ స్ట్రోక్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఓకేనా. సో ఎందుకంటే సడన్గా మనకి ఏంటంటే వీ కెనాట్ టాలరేట్ ద సో కాల్డ్ బాడీ టెంపరేచర్. సో ఇది హీట్ స్ట్రోక్గా వచ్చి చాలామందికి ఏంటంటే చనిపోయే అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దిస్ ఇస్ వాట్ అబౌట్ యువర్ సో కాల్డ్ బ్రీఫ్ ఓకేనా. సో ఇక్కడ హీట్ స్ట్రెస్ వల్ల సఫర్ అవుతున్న స్టేట్స్ని మన సో కాల్డ్ హెల్త్ మినిస్టర్ గారు పార్టిసిపేట్ చేశారు. సో తర్వాత ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్. సో ఈ ప్రోగ్రాంలో కూడా ఇంక నుంచి ఏంటంటే యూ విల్ గెట్ ద కంటెంట్ ఫర్ ద సో కాల్డ్ హీట్ స్ట్రెస్. అంటే ఇక నుంచి హీట్ స్ట్రెస్ వాటన్నిటిని కూడా మాడిఫై చేయడానికి ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఎఫర్ట్ చేసి వర్క్ చేస్తుంది అనమాట. సో ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళడానికి ముందు NCERT ఫౌండేషన్ కోర్స్ అనేది మనము 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉంటున్నాం. కంప్లీట్ NCERT అనేది 10,000 రూపీస్కి మనం అందిస్తూ ఉన్నాము. ఫ్లాట్ 5,000 రూపీస్ అనేది నడుస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన NCERT కోర్సెస్ మీరు UPSC ప్రిపేర్ అవుతున్నారు అంటేనే, లేదంటే మీరు మీరు కాలేజ్ చదువుతున్నావు, లేదంటే ఇప్పుడే బిగినర్స్గా ఉంటున్నారంటేనే NCERT అనేది బెస్ట్ కోర్స్ నాన్న. సో కైండ్లీ ట్రై టు అడాప్ట్ టు దట్ కోర్స్ అండ్ లెర్న్, దట్ విల్ బీ మేకింగ్ యువర్ బెటర్ లెర్నింగ్ మెకానిజం. తరువాత ఇప్పుడు మనము కంటెంట్లోకి వస్తాం. సో ఇక్కడ చూడండి, టూరిస్ట్ సబ్మర్సిబుల్ ఆన్ టైటాన్ ఎక్స్పెడిషన్ మిస్సింగ్ ఫర్ 3rd day. సో ఇప్పుడు ఏం లేదన్న, టైటానిక్ ఎక్స్పెడిషన్ అంటే టైటానిక్ ఎక్కడుంది ప్రస్తుతానికి ఓకేనా, నార్త్ అమెరికాలో న్యూ ఫౌండ్లాండ్కి దగ్గరలో ఏంటంటేనా టైటానిక్ యొక్క వ్రెక్కేజెస్ అంటారు. అంటే అట్లాంటిక్ ఓషన్లో ఓకేనా, నార్త్
అట్లాంటిక్ ఓషన్లో, ఓకేనా, నార్త్ అట్లాంటిక్ ఓషన్లో, అట్లాంటిక్ మహాసముద్రం ఏదైతే ఉంటుందో, ఈ అట్లాంటిక్ ఓషన్ ఎక్కడైతే ఉందో ఈ అట్లాంటిక్ ఓషన్లో, ఓకేనా. సో ఈ న్యూ ఫౌండ్ల్యాండ్ దగ్గరలో ఏంటంటేనన్నా మన యొక్క వ్రెక్కేజెస్ అంటే శిథిలాలు అంటాం కదా, మిగిలిపోయిన వస్తువులు ఏదైతే ఎప్పుడో మనకు తెలుసు అందరికీ కూడా టైటానిక్ సినిమా తెలుసు కాబట్టి ఆ టైటానిక్లో మిగిలిపోయిన ఆ యొక్క పార్ట్స్ అనేది అక్కడే న్యూ ఫౌండ్ల్యాండ్ దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని స్టడీ చేయడానికి సో టైటానిక్ వ్రెక్, ఓకేనా, టైటానిక్ వ్రెక్, ఓకేనా, వ్రెక్ని స్టడీ చేయడానికి పంపించిన, ఓకేనా, టైటానిక్ వ్రెక్ని స్టడీ చేయడానికి పంపించిన ఒక వెహికల్నే మనం ఏమంటామంటే సో సబ్మర్సిబుల్. ఇప్పుడు మనకి వెంటనే డౌట్ రావాలి ఏంటంటే సబ్మర్సిబుల్ అంటున్నారే ఇది సబ్మెరైన్ కాదా అనేది. మనకి సబ్మెర్సిబుల్ దాని యొక్క పేరు కూడా టైటాన్, ఓకేనా, టైటాన్. రీసెంట్గా అనేది దాని యొక్క కమ్యూనికేషన్స్ అంతా కూడా మిస్ అయింది. సో ఇప్పుడు మనకి అసలు సబ్మర్సిబుల్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలా? సబ్మర్సిబుల్. సో చూడండి, సబ్మర్సిబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. తర్వాత మనం సబ్మెరిన్ విన్నాం కదా, ఆ సబ్మెరిన్కి సబ్మెర్సిబుల్కి ఏంటి అంత పెద్ద డిఫరెన్స్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్మెర్సిబుల్ అంటేనే మనకి ఏంటంటేనన్నా ఇది చాలా వరకు స్మాల్, చిన్నదిగా ఉంటుంది, ఓకేనా, లిమిటెడ్ రేంజ్ ఉంటుంది, అంటే ఎక్కువ దూరం వెళ్ళగలిగింది అయి ఉండదు, తక్కువ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. అలాగే ఏంటంటేనన్నా ఒక సెట్ ఆఫ్ మిషన్ అంటే దానికంటూ ఏంటంటే సెట్ ఏ మిషన్ అంటే ఒక చిన్న పర్టికులర్ పర్పస్ కోసం. ఇప్పుడు ఎందుకు వెళ్ళింది? ఆ టైటానిక్ యొక్క వ్రెక్కేజెస్ని స్టడీ చేయడానికి వెళ్ళింది. సో అలా పర్టికులర్ పని కోసం మాత్రమే వాటిని కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే ఆపరేట్ అయ్యేలాగా అనేది వీటిని మెయింటైన్ చేస్తారనమాట. సో అలాగే ఏంటంటేనన్నా సో ఇవి ఏంటంటే జనరల్గా చాలా వరకు తీసుకున్నారు అంటే దీనికంటూ ఏంటంటే ఓన్ పవర్ సప్లై అనేది ఉంటుంది, ఓకేనా, ఓన్ పవర్ సప్లై ఉంటుంది. ఆ పవర్ సప్లై ఏదైతే ఉంటుందో ఆ పవర్ సప్లై కూడా ఏంటంటే లిమిటెడ్ మాత్రమే ఉంటుంది. సో అంటే చాలా ఎక్కువగా అన్లిమిటెడ్ డిస్టెన్స్కి ఎక్కువ దూరం పోవడానికి అలా ఉండదు. సో లిమిటెడ్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. సబ్మర్సిబుల్ పలు రకాలు, అందులో ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు ఏంటంటేనన్నా సో రిమోట్లీ ఆపరేటెడ్. సో రిమోట్లీ ఆపరేటెడ్ అంటే ఏంటంటే సో చాలా వరకు ఏంటంటేనన్నా మనము దూరం నుంచే దాన్ని ఆపరేట్ చేసేలాగా ఉంటుంది, అంటే మనుషులు లేకుండా కూడా వెళ్ళేలా అనేది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వెళ్ళిన ఈ టైటాన్ ఏదైతే ఉంటుందో ఇది టైటాన్ అనేది మ్యాన్లెస్ కాదు, ఇందులో హ్యూమన్స్ అనేవారు ఉన్నారు, అంటే హ్యూమన్స్ అక్యుపైడ్ వెహికలే ఈ టైటాన్ అనేది. సో సరే, ఇది ఈ సబ్మెర్సిబుల్ అంటే. సో ఇప్పుడు సబ్మెర్సిబుల్ చెబుతున్నప్పుడే మీకు ఒక చిన్న విషయాన్ని మీకు క్లియర్గా చెప్తున్నాను. ఈ సబ్మెర్సిబుల్కి సబ్మెరిన్కి డిఫరెన్సెస్ ఏంటో తెలియాలి. సబ్మెర్సిబుల్ మనము లాంచ్ చేస్తున్నాము లేదంటే దాన్ని ఉపయోగిస్తున్నాము అంటే ఖచ్చితంగా ఏంటంటేనన్నా అది మదర్ వెసల్ నుంచి కూడా, ఓకేనా, మదర్ వెసల్ అంటే దానికంటూ ప్యారెంటల్ వెసల్ ఒకటి ఉంటుంది, ఓకేనా, దాన్ని మదర్ వెసల్ అంటారు లేదంటే హోమ్ వెసల్ అని కూడా అంటారు. ఏమంటాం మనం? హోమ్ వెసల్ అని అంటాం. ఈ హోమ్ వెసల్ని ఉపయోగించుకొని వాటిని లాంచ్ అనేది చేస్తారు, ఓకేనా. సో అలాగే ఏంటంటేనన్నా ఇవి వాటర్లో ఆ యొక్క హోమ్ వెసల్లో రిప్లేస్ చేస్తారు. అలాగే ఏంటంటేనన్నా ఇది ఒక ఎలక్ట్రానిక్ థ్రస్టర్స్ ఇవన్నీ ఉపయోగించుకొని ఓన్లీ లెస్ డిస్టెన్స్, ఏంటది లెస్ డిస్టెన్స్ అంటే కొంత దూరం వరకు మాత్రమే వెళ్ళగలిగింది, అలా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు, ఓకేనా. తర్వాత ఏంటంటేనన్నా ఇవి దాని యొక్క పర్పస్ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ సర్ఫేస్కి వచ్చి మళ్ళీ పేరెంట్ వెహికల్లోకి వెళ్తుంది. కాకపోతే సబ్మెరిన్ అలా కాదు. సబ్మెరిన్ అనేది ఏంటంటేనన్నా ఇండివిజువల్గా యాక్ట్ అవుతుంది. సబ్మెరిన్ అనేది తనంతట తాను ఏంటంటేనన్నా హై ప్రొపల్షన్తో ఫంక్షన్ అవుతుంది, అంటే దానికి ప్రొపల్షన్ అనేది చాలా ఎక్కువగా అనేది ప్రొపల్షన్ అనేది ఉంటుంది. కానీ ఇందులో అలా ఏవి ఉండవు అన్నమాట. సో అలాగే ఏంటంటేనన్నా సబ్మెరైన్కి దీనికి డిఫరెన్స్ తీసుకున్నామంటే మనం సబ్మెరైన్స్లో మనకి ఏమేమి ఎక్స్ట్రాగా ఉంటుంది అంటేనే మనకి అర్థమైపోతుంది. సబ్మెరైన్స్లో ఏంటంటే మనకి లార్జ్ ప్రొపల్షనల్ సిస్టమ్స్ ఉంటుంది, చాలా వేగంగా వెళ్ళడానికి, సో అలాగే ఎక్కువ దూరం వెళ్ళడానికి. సో ఇలాంటి ఒక సిస్టమ్ అనేది మనకి సబ్మెరైన్స్లో ఉంటుంది. సబ్మెరైన్లో లార్జ్ ప్రొపల్షనల్ సిస్టమ్స్ ఉంటాయి. తర్వాత ఏంటంటేనన్నా బ్యాలస్ట్ సిస్టమ్స్ ఉంటాయి, ఓకేనా, బ్యాలస్ట్ వాటర్ సిస్టమ్స్ ఉంటాయి, ఓకేనా, బ్యాలస్ట్ సిస్టమ్ ఉంటుంది. తర్వాత ఏంటంటే హై పవర్ సప్లై, ఎక్కువ దూరం వెళ్ళగలిగిన పవర్ సప్లై కూడా ఉంటుంది. కానీ దీంట్లో ఏంటి లిమిటెడ్ పవర్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో ఎక్కువ దూరం కానీ ఎక్కువ వర్క్ కానీ చేయలేదు. కాకపోతే ఇందులో సబ్మర్సిబుల్లో ఇంకో ఎక్స్ట్రా ఫీచర్ ఉంటుంది. అది ఏంటంటే మనకి ఎక్స్టర్నల్ కెమెరాస్ ఉంటాయి, ఓకేనా. ఎక్స్టర్నల్గా ఏంటంటే ఎక్స్టర్నల్ కెమెరాస్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే అది ముఖ్యంగా స్టడీ చేయడానికి పంపిస్తున్నాం కదా. సో అంటే ఆ వెసల్ చుట్టూ కెమెరాస్ కానీ
తర్వాత వ్యూ పోర్ట్స్ కానీ ఇలా ఉంటుందన్నమాట. అంటే ఇది సబ్మెరీన్ కాదు, సబ్మెరీన్ లాంటిది కానీ ఇది వేరు. సరే, ఇప్పుడు న్యూస్లో ఉంటున్న ఆర్టికల్లోకి వచ్చామంటే అది మనం టైటాన్. దేని గురించి? టైటాన్ గురించి న్యూస్లో ఉంది. ఇది ఏంటంటే సుమారుగా 5 మెంబర్స్ని, ఓకేనా, 5 మెంబర్స్ని ఒక 5 మందిని ఏంటంటే 5 మంది ప్రజలను తీసుకెళ్తూ ఎక్కడ దాకా అంటే ఒక 4000 మీటర్స్ డెప్త్, 4000 మీటర్ డెప్త్ వరకు తీసుకెళ్ళగలిగిన పాసిబిలిటీ ఉన్నదే ఈ యొక్క టైటాన్ అన్నమాట. సో ఇలా ఈ టైటాన్ యొక్క పర్పస్ ఎక్కడంటే కెనడా పక్కన, ఓకేనా, మీరు మ్యాప్లో తీసుకొని ఈ న్యూ ఫౌండ్ ల్యాండ్ ఎక్కడ ఉందో చూడండి. కెనడా పక్కన న్యూ ఫౌండ్ ల్యాండ్. సో ఈ న్యూ ఫౌండ్ ల్యాండ్కి ఇంకో అద్భుతం ఉంది నాన్న, ఏంటంటే ఫిషింగ్ ఎక్కువగా ఉంటున్న ఒక ప్రాంతం ఇది న్యూ ఫౌండ్ ల్యాండ్ అనేది. సో దీన్ని అక్కడ స్టడీ చేయడానికి టైటానిక్ షిప్ యొక్క మిగిలిన శిథిలాలను స్టడీ చేయడానికి పంపిస్తున్నారు. సో అలాగే ఈ టైటాన్ గురించి మనం స్టడీ చేస్తున్నప్పుడే టైటాన్లో కొన్ని అద్భుతాలు అనేది మనకి తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైటాన్ అనేది టైటానియంతో తయారు చేశారు. దీంతో టైటానియం ప్లస్ కార్బన్ ఫైబర్, టైటానియం మరియు కార్బన్ ఫైబర్ అంటే చాలా దృఢంగా ఉంటుంది, చాలా బరువు తక్కువగాను ఉంటుంది అనేది ఇక్కడ ఉంటున్న స్పెషాలిటీ. అలాగే ఈ టైటాన్ యొక్క స్పీడ్ స్టడీ చేసామంటే, ఈ టైటాన్ యొక్క వేగం స్టడీ చేసామంటే 3 knots వేగంతో అనేది వెళ్తుందన్నమాట. సో అలాగే ఏంటంటే దీంట్లో ఎక్కువ ప్రొపషన్ అనేది ఉండదు, సో అందులో ఎక్కువ దూరం వెళ్ళదు. అలాగే ఏంటంటే ఏం చెబుతున్నారు అంటే ఇది యాక్చువల్గా సముద్రంలోకి వెళ్ళిన తర్వాత దీని యొక్క ప్యారెంట్, ఓకే, నేను చెప్పాను ప్యారెంట్ వెసల్ నుంచి ఖచ్చితంగా లాంచ్ చేయాలి కదా. దీనికి ప్యారెంట్ షిప్ ఏది, మదర్ షిప్ ఏంటంటే పోలార్ ప్రిన్స్. సో ఆ మదర్ షిప్ ఏంటంటే పోలార్ ప్రిన్స్. ఈ మదర్ షిప్తో కమ్యూనికేషన్ అనేది లాస్ అయిపోయింది. ఎందుకని చెప్తున్నారు అంటే అక్కడ ఉంటున్న పవర్ సప్లై లిమిటెడ్ కాబట్టి పవర్ సప్లై అనేది అయిపోయి ఉంటుంది. అందుకోసమే ఏంటంటే కమ్యూనికేషన్ మిస్ అయ్యింది అనేది అక్కడ ఉన్న వారు చెబుతున్న వాస్తవాలు అనమాట. సో ఇది ఈ యొక్క షిప్కి సంబంధితమైన సో అసలైన మెయిన్ థింగ్స్. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది మనం సింపుల్ టర్మ్స్లోనే నేర్చుకున్నాం, ఓకేనా. అలాగే స్టూడెంట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి మనం వస్తాం. సో ఇక్కడ ఇండియా యొక్క ఫస్ట్ mRNA వ్యాక్సిన్ దేనికి, ఒమిక్రాన్ వేరియంట్కి ఫైట్ చేయడానికి అప్రూవల్ అనేది పొందింది. సో ఆ వ్యాక్సిన్ పేరు ఇక్కడ ఇచ్చినారు, జెమ్ కోవాక్ ఓమ్. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి మీకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్లో, ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే జెమ్ కోవాక్ గురించి మనం తెలుసుకున్నాం, జెమ్ కోవాక్ ఓమ్. సో ఇలాంటి టర్మ్స్ వచ్చినప్పుడు ఈ టర్మ్స్ చాలా చాలా క్రూషియల్, మర్చిపోవద్దు. ఎగ్జామ్లో ఎక్కువసార్లు ఇలాంటివి ఎక్కువగా అడుగుతున్నారు, కొత్త తరహాలో వస్తున్నాయి కాబట్టి. సో యాక్చువల్గా జెమ్ కోవాక్ ఓమ్ అనేది ఏంటి, ఇది ఒక వ్యాక్సిన్ అనమాట. సో ఇది ఒక వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్ అనేది, ఓకేనా, ఎవరు తయారు చేశారు? సో యాక్చువల్గా ఏంటంటేనన్నా ఇది ఇండిజినస్ అంటే ఏంటి, ఇండిజినస్ అంటే మన ఇండియాలో ఉంటున్న టెక్నాలజీని ఉపయోగించి మనం తయారీ చేస్తున్నాం. సో అలా తయారీ చేసిన, ఓకేనా, సో అలా తయారీ చేసిన ఏజెన్సీ ఎవరంటే జెన్నోవా. సో ఏమంటాం మనం, జెన్నోవా బయోఫార్మాసిటికల్ లిమిటెడ్, జెన్నోవా బయోఫార్మా, ఓకేనా, జెన్నోవా బయోఫార్మా లిమిటెడ్ వారు దీన్ని కనుగొన్నారు ఇండియాలోనే. కాకపోతే వీరు కనుగొనడానికి ఒక మిషన్ అనేది మనం ఆల్రెడీ లాంచ్ చేసినాం, దాన్ని ఏంటంటే మిషన్ కోవిడ్ సురక్ష. ఏ మిషన్లో భాగంగా వారు దీన్ని కనుగొన్నారు అంటే కోవిడ్, ఓకేనా, కోవిడ్ సురక్ష, ఓకేనా. సో కోవిడ్ సురక్ష ప్రోగ్రాంలో భాగంగా వారు బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇవన్నీ కూడా ఈ కోవిడ్ సురక్ష ప్రోగ్రాం అన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్న ఏజెన్సీ ఎవరో కూడా మీరు తెలుసుకుంటే అది మీకు ఉన్నతంగా ఉంటుంది, మీకు ఎగ్జామ్స్లో చాలా హెల్ప్ఫుల్గా అనేది ఉంటుంది. సో అదేంటో నేను మీకు చెప్తానన్నమాట. సో ఈ మిషన్ కోవిడ్ సురక్ష ప్రోగ్రామ్ అనేది మన ఇండియాలో లాంచ్ చేసింది ఎవరంటే బయోటెక్నాలజీ, ఓకేనా. సో బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్, ఓకేనా. సో ఈ ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్, అందుకనే నేను ఇస్తున్నాను. ఇండస్ట్రీ రీసెర్చ్, ఓకేనా, ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, ఓకేనా, ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ తరపు నుంచి ఇస్తున్నారన్నమాట. సో ఈ కౌన్సిల్నే మనం ఏమంటామంటే BIRAC. సో వీరు లాంచ్ చేసిన ప్రోగ్రామే మిషన్ కోవిడ్ సురక్ష. అందులో భాగంగానే ఏంటంటేనన్నా వీటిని తీసుకొస్తున్నారు. సో అలాగే ఇవి చాలా వరకు థర్మోస్టెబుల్ అంటారు. ఈ వ్యాక్సిన్ అనేది ఏంటి, థర్మోస్టెబుల్. ఇప్పుడు మనకి ఈ థర్మోస్టెబుల్ వ్యాక్సిన్ అంటే ఏంటో మనకి గుర్తు రావాలి, ఓకేనా. థర్మోస్టెబుల్ వ్యాక్సిన్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరులోనే మీకు సమాధానం ఉంటుంది. థర్మో అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటి, ఇది mRNA వ్యాక్సిన్ కాబట్టి. అలాగే ఏంటంటేనన్నా ఇది థర్మోస్టెబుల్ వ్యాక్సిన్ కాబట్టి మనము ఎప్పుడైనా మీరు కోవిడ్ వ్యాక్సిన్ వేసేటప్పుడు చూసారా, పెద్ద డబ్బా పెట్టుకుంటారు,
చాలా చల్లటి కోల్డ్ ఎన్విరాన్మెంట్లో దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటారు. అంటే సో ఆ వ్యాక్సిన్ అనేది చల్లటి సిచ్యువేషన్లో మనం స్టోర్ చేసుకోవాలి. కానీ థెర్మోస్టేబుల్ వ్యాక్సిన్ అంటే ఈ టెంపరేచర్ వేరియేషన్ని తట్టుకోగలదు అనమాట. అంటే ఏంటి, దానికోసం మనకి యాక్చువల్గా ఏంటి అల్ట్రా కోల్డ్ చైన్ అవసరమే లేదు. ఓకేనా, అల్ట్రా కోల్డ్ చైన్. ఓకేనా, అల్ట్రా కోల్డ్ చైన్ అంటే ఏంటంటే చల్లటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనం స్టోర్ చేసుకోవడానికి కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పని లేదనమాట. నార్మల్ టెంపరేచర్లో నార్మల్గానే ఇది స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ వెరీ 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 బెటర్ థింగ్. ఓకేనా, సో అలాగే ఏంటంటేనన్నా సో ఇక్కడ మనం తీసుకుంటున్నాము అంటే అలాగే ఈ ఇంజెక్షన్ ఇవ్వడంలో ఏంటంటేనన్నా కాసేపు మేమందరినీ కూడా డాక్టర్లు చేస్తాను, వరీ కావద్దు. ఏంటంటే ఇక్కడ సో చూడండి, ఇది ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్. ఓకేనా, ఇంట్రాడర్మల్. సో ఏమంటాం దాన్ని, ఇంట్రాడర్మల్. సో ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ నీడిల్ ఫ్రీ. ఓకేనా, నీడిల్ ఫ్రీ ఇంజెక్షన్ అంటారు. సో మనకి ఇవి అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మెడికల్ టర్మ్స్ కాబట్టి మెడికల్ చదివితేనే అర్థమవుతుంది. కానీ మనం ఇప్పుడు చదవలేం కాబట్టి కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తామన్నమాట. సో ఇక్కడ చూడండి, ఎన్సైక్లోపీడియా వికీపీడియా నుంచే పాపం మీకోసం ఇమేజ్ అనేది తెచ్చి చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇంజెక్షన్ వేసే విధానాల్లో ఒక 4 విధానాలు ఉంటాయి. ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ అంటారు. అంటే నేరుగా మీ కండనరాల్లోకి మజిల్లోకే ఇంజెక్షన్ వేస్తారు, భయంకరంగా నొప్పేస్తుంది. తర్వాత సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ అంటారు. అంటే సబ్క్యూటేనియస్ టిష్యూస్ ఏదైతే ఉంటాయో వాటిలోకి వేస్తారు. సో అది ఏంటంటే 45 degrees యాంగిల్లో అనేది వేస్తారు. అంటే మీకు వేసే ఇంజెక్షను అక్కడ దాంట్లో రాసుంటారు, ఆ ఇంజెక్షన్ ఏం రాసున్నారో దాన్ని బట్టే మనము దాన్ని ఉపయోగించుకోవాలి. తర్వాత ఏంటంటే ఇంట్రావెనస్ అంటే మనకి చూడండి ఇక్కడ డర్మిస్ లేయర్లో వెయిన్స్లోకి వేస్తారు. సో దాన్ని ఇంట్రావెనస్ అంటారు. 25 degreesతో మీకు ఇంజెక్షన్ వేస్తారు. వెంటనే ఇంజెక్షన్ తీసుకొని మీరంతా కూడా ఈ యాంగిల్లో ట్రై చేయకండి, అంతా వికటించి నొప్పులతో మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాం కాబట్టి అవసరం లేదు. సో ఇక్కడ ఇంట్రాడర్మల్ అంటే ఏంటంటే సింపుల్ నాన్న. ఇంట్రాడర్మల్ అంటే జస్ట్ స్కిన్ లోపల. అంటే మీకు బ్లడ్ టెస్ట్ తెలుసా, బ్లడ్ టెస్ట్ చేస్తున్నప్పుడు సింపుల్గా ఒక చిన్న సూదిలాగా ఉంటుంది, అలా వేస్తారు. అంటే పెద్ద పెద్ద నీడిల్స్తో పనిలే మనకి. అంటే ఇలా ఉందంటే ఇక్కడ చిన్న నీడిల్ ఉంటే చాలు, చిన్నదిగా ఉంటే చాలు, దాంతో మనకి స్కిన్కి అండర్లో వేస్తే చాలు. అంటే ఈజీగా వేయచ్చు, నొప్పి లేకుండా వేయచ్చు అనేది. సో ఇక్కడ ఇంజెక్షన్స్ ఇప్పుడు చూడొచ్చు ఎలా వేస్తారనేది. సో ఇంట్రాడర్మల్. సో ఇప్పుడు ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ఇంట్రాడర్మల్ అనమాట. సో ఇప్పుడు మనకు అర్థమైపోద్ది. ఇక్కడ నుంచి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారంటే చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు మీకు ఎలాంటి ఇంజెక్షన్ వేస్తున్నారు అనేసి. అలా సైడ్గా తీసుకుని వేస్తున్నారంటే ఈ యాంగిల్లో వేస్తున్నారంటే మీకు ఇంట్రాడర్మల్ స్కిన్ కిందకి మాత్రమే. ఇంట్రావెనస్ అంటే కొద్దిగా డీప్గా వేస్తున్నారు. క్యూటనస్ అంటే టిష్యూలోకి వేస్తున్నారు. మస్కులర్ అంటే స్ట్రైట్గా బట్టి పొడి చేస్తారనమాట. మొత్తానికి ఎలా పొడిచినా కానీ మనకైతే రక్తం వచ్చేలాగా కంట్లో నీళ్ళు వస్తుంది కాబట్టి సో మనం భరించాలి తప్పదు. కాకపోతే ఇప్పుడు ఇంట్రాడర్మల్ అంటే ఏంటో మనకి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వచ్చింది. అలాగే సైంటిస్ట్ స్టడీని బట్టి ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ఏంటంటే హయ్యర్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ అనేది చూపించింది అనమాట. అంటే రోగాన్ని ఎదిరించడానికి చాలా వరకు ఎఫిషియెంట్గా అనేది ఇది పనిచేసింది అనేది చెబుతున్నారు. ఓకేనా, ప్రస్తుతానికి ఉన్నదాన్ని బట్టి. సో ఇది ఇక్కడ ఉంటున్న ముఖ్యమైన విషయాలు మనకంతా తెలిసింది. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే mRNA వ్యాక్సిన్. సో ఇది ఏమన్నారు, దీన్ని mRNA వ్యాక్సిన్ అన్నారు. ఓకేనా, ఏమన్నారు, mRNA వ్యాక్సిన్ అని అన్నారు. సో వాట్ ఈస్ దిస్ mRNA వ్యాక్సిన్? సో mRNA వ్యాక్సిన్ అంటే మెసెంజర్ RNA. సో ఏముంటుంది మనకి, మెసెంజర్ RNA అనేది ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటామంటే సో mRNA అంటే దీంట్లో ఏంటంటే ఎప్పుడు కూడా సింగిల్ స్టాండర్డ్. ఓకేనా, సింగిల్ స్టాండర్డ్ RNA మాలిక్యూల్ అనేది ఉంటుంది. ఓకేనా, సింగిల్ స్టాండర్డ్. ఓకేనా, డబల్ హెలిక్స్ స్ట్రక్చర్స్లో ఏదైతే ఉంటుందో మనకి DNA అలా కాకుండా ఇది సింగిల్ స్టాండర్డ్ RNAగానే ఉంటుంది. ఓకేనా, సో RNA మాలిక్యూల్గానే ఉంటుంది. దట్ ఈస్ వాట్. సో అలాగే ఇక్కడ మనం తీసుకున్నాము అంటే ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి అనేది ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నారనమాట. సో ఇంతటితో ఈ ఆర్టికల్ క్లోజ్ చేసి నెక్స్ట్ ఆర్టికల్లోకి మనం ఎంటర్ అనేది అవుతాం. సో అంతకంటే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకోసం ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది మనం తెస్తున్నాము. PSIR, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మన వద్దన అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే UPSC ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఆప్షనల్స్ కూడా ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి మీ ప్రిపరేషన్తో పాటు ఇది సరైన సమయం కాబట్టి సో రికార్డెడ్ పద్ధతిలో మీకు 20,000 రూపీస్కి కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో మీకు 25,000 రూపీస్కి అనేది అందుబాటులో ఉంటుంది. ఆప్షనల్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని తీసుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. దిస్ ఇస్ వాట్.
ఓకేనా. సో దట్ ఈస్ ఇట్. సో ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళామంటే ఇక్కడ చూడండి, అస్సాం రైఫిల్స్ టు సెక్యూర్ లైఫ్ లైన్స్ ఇన్ మణిపూర్ హిల్స్. సో ఇక్కడ ఏంటి, మణిపూర్లో ఆల్రెడీ మీతీ ఇన్సర్జెన్స్ వల్ల చాలా గొడవలు అక్కడ, మీతీస్కి అలాగే కూకీ గ్రూప్ ఇద్దరికి కూడా చాలా కాలంగా అనేది ఇంపాల్ వ్యాలీ ప్రాంతంలో అనేది ఈ యొక్క ఫైట్ అనేది కొనసాగుతూనే ఉంది. సో అక్కడ ప్రశాంతత తేవడానికి ఏంటంటే మన అస్సాం రైఫిల్స్ అనేవి, ఓకేనా, అస్సాం రైఫిల్స్ తరపు నుంచి కూడా అడిషనల్ ట్రూప్స్ అనేది డిప్లాయ్ చేసి అక్కడ వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అసలు అస్సాం రైఫిల్స్ అంటే ఎవరు, ఏంటి, మనకి ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనము తెలుసుకుందాం. సో హియర్ వీ గోనా లెర్న్ అబౌట్ అస్సాం రైఫిల్. ఒకటి స్టూడెంట్స్, మనకి ఎప్పుడు నేను క్లియర్గా చెప్తున్నాను, కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి ఉన్నాయో అవన్నీ కూడా మనము స్టడీ చేస్తూనే ఉంటాము. సో ఇక్కడ అస్సాం రైఫిల్స్ వచ్చింది కాబట్టి అస్సాం రైఫిల్స్ గురించి నేను స్టడీ అనేది చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, సిఏపిఎఫ్ అంటాం, ఓకేనా. సిఏపిఎఫ్ అంటే ఏంటంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఇది ఒక ఫోర్స్, ఓకేనా. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఓకేనా. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఒకటే ఈ యొక్క అస్సాం రైఫిల్స్. అస్సాం రైఫిల్స్ యొక్క ముఖ్యమైన పర్పస్ ఏంటి, వారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ఇన్సర్జెన్సీ. సో చాలా వరకు, ఓకేనా, ఇన్సర్జెన్సీ ఇన్ నార్త్ ఈస్ట్, అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఎక్కడంతా కూడా ఈ యొక్క ప్రశాంతత లేని వాతావరణం ఉంటుందో, గొడవలన్నీ ఉంటుందో, సో అలాంటి సమయాల్లో దాన్ని మనం డీల్ చేయడం కోసం, ఓకేనా, దాన్ని డీల్ చేయడం కోసం స్టార్ట్ చేసిన ఒక పోలీస్ ఫోర్స్, పారా మిలిటరీ పోలీస్ ఫోర్స్ అని చెప్తాం, ఓకేనా. సో సరే, సో ఈ యొక్క అస్సాం రైఫిల్స్ యొక్క ప్రాముఖ్యతలోకి వచ్చామంటే మన ఇండియాలో ఉంటున్న పారా మిలిటరీ ఫోర్సెస్లో ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్స్, ఓకేనా, ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ ఏదన్నా ఉందంటే అది మనకి అస్సాం రైఫిల్సే అన్నమాట, ఓకేనా. దట్ ఈస్ వన్ థింగ్ వెరీ 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 ఇంపార్టెంట్. సరే, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దీని యొక్క లీనియేజ్ అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దీని యొక్క బిగినింగ్ హిస్టరీ అంటే ఈ యొక్క అస్సాం రైఫిల్స్ యొక్క హిస్టరీ తీసుకున్నాము అంటే ఫస్ట్ 1835లో, ఓకేనా, 1835లో బ్రిటిష్ వారు ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో అక్కడంతా కూడా సేఫ్ గార్డ్ చేసుకోవడానికి వారు ఏంటంటేనన్నా కచ్చర్ లెవీ ఏం స్టార్ట్ చేశారు, కచ్చర్ లెవీ అనేది స్టార్ట్ చేశారు. ఈ కచ్చర్ లెవీ అనేది ఒక పారామిలిటరీ ఫోర్స్, ఏంటది, పారామిలిటరీ ఫోర్స్, ఓకేనా. ఒరిజినల్గా దాని పేరు కచ్చర్ లెవీ అంటారు. పారామిలిటరీ ఫోర్స్ అనేది బ్రిటిష్ అండర్లో 1835 కాలం నాటికే స్టార్ట్ అనేది అయింది. తర్వాత ఏంటంటే ఇది కాలంతో పాటు కొన్ని పేరు మార్పిడిలు అనేది పొందుతూనే వచ్చింది. అలా పేర్లు చేంజ్ అవుతున్న అస్సాం రైఫిల్స్ గురించి మనం తీసుకుంటున్నాము అంటే, సో ఈ హిస్టరీ చెప్తున్నాను కాబట్టి హిస్టారికల్గా వాటి గురించి తెలుసుకున్నప్పుడు 1883లో బ్రిటిష్ ఉంటున్న కాలంలోనే దీన్ని అస్సాం ఫ్రాంటియర్ పోలీస్గా అన్నారు, ఓకేనా. అస్సాం ఫ్రాంటియర్ పోలీస్, ఓకేనా. అస్సాం ఫ్రాంటియర్ పోలీస్గా అనేది పేరు అనేది చేంజ్ చేశారు. తర్వాత మళ్ళీ 1891లో వాళ్ళకి మిలిటరీ పవర్ లాగా ఇచ్చి అస్సాం మిలిటరీ పోలీస్గా అనేది పేరు మార్చారు, ఓకేనా. ఏమన్నారు, అస్సాం మిలిటరీ పోలీస్, ఏంటది, అస్సాం మిలిటరీ పోలీస్ అని అన్నమాట. తర్వాత తీసుకున్నారు అంటే సో 1913లో, ఓకేనా, 1913లో వీరిని ఏంటంటే ఈస్ట్ బెంగాల్, ఓకేనా, ఈస్ట్ బెంగాల్ అస్సాం మిలిటరీ పోలీస్ అంటే పైన టర్మే కాబట్టి నో ప్రాబ్లం. ఈస్ట్ బెంగాల్ అండ్ అస్సాం మిలిటరీ పోలీస్గా అనేది మార్చారు పేరు. మళ్ళీ మారుస్తూ ఫైనల్ ఏంటంటే 1917లో దీన్ని అస్సాం రైఫిల్స్గా అనేది పేరు అనేది ఫైనల్ నేమ్ అనేది ఇచ్చారు. సో అప్పటి నుంచి కూడా ఇది అస్సాం రైఫిల్స్గానే ఇది ఏంటంటే పేరు అనేది అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అస్సాం రైఫిల్స్ గురించి కొన్ని విషయాలు ఏంటంటే, సో ఇక్కడ అస్సాం రైఫిల్స్ విషయానికి వచ్చారంటే వారి యొక్క మెయిన్ రోల్ అంటే మెయిన్ పర్పస్, వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే లా అండ్ ఆర్డర్. చాలా వరకు ఎక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ప్రశాంతతను తెచ్చేదానికి, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి, దానికోసమే ఇది ముఖ్యంగా అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగే ఏంటంటే దాంతోపాటు ఈ యొక్క ముఖ్యమైన రోల్ ఈ అస్సాం రైఫిల్కి ఇంకొక రోల్ కూడా ఉంది. అది ఏంటంటే సో ఇండియన్ ఆర్మీతో పాటు, ఓకేనా, ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో ఇండియన్ ఆర్మీతో పాటుగా, ఓకేనా, ఇండో మ్యాన్మార్ బార్డర్. సో గుర్తుపెట్టుకోండి,
ఇండో మ్యాన్మార్ బార్డర్లో ఉంటున్న ఓకేనా ఇండో మ్యాన్మార్ బార్డర్లో ఉంటున్న మన యొక్క పారామిలిటరీ ఫోర్స్ ఏది అంటే మనకి టక్ మనకి గుర్తు రావాల్సిందేంటి, అది అస్సాం రైఫిల్స్ అన్నమాట. ఓకేనా, హోప్ యు ఆర్ క్లియర్. అలాగే అస్సాం రైఫిల్స్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, అది ఏంటంటే సెంటినల్స్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్. సో సెంటినల్స్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ అంటే కూడా ఏంటంటేనన్నా ఇది కూడా ఇంకొక పేరు, దేనికి, అస్సాం రైఫిల్స్ యొక్క ఇంకొక పేరు అన్నమాట. సో ఇప్పుడు మనకి అస్సాం రైఫిల్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే షిల్లాంగ్. సో షిల్లాంగ్ ఎక్కడుందనన్నా, సో షిల్లాంగ్ అనేది మేఘాలయలో ఉంది. ఓకే స్టూడెంట్స్, సో షిల్లాంగ్ అనేది ఎక్కడుంది, మేఘాలయలో అనేది ఉంది. సో దట్ ఈస్ వాట్. సో అలాగే వీరి యొక్క మోటో అంటే అస్సాం రైఫిల్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, మోటో ఏంటి అంటే వాళ్ళకి ముఖ్యంగా ఒక కోఆర్డినేటివ్ ప్లాట్ఫామ్గా తీసుకోండి, అంటే ఫ్రెండ్స్ ఆఫ్ హిల్ పీపుల్. సో దీని యొక్క మోటో ఏంటి, ఫ్రెండ్స్ ఆఫ్ ద హిల్ పీపుల్ అన్నమాట. సో హిల్ పీపుల్ యొక్క ఫ్రెండ్స్ అనే విధంగా అనేది దాని యొక్క మోటో అనేది ఉంటుంది. దిస్ ఇస్ వన్ క్రూషియల్ థింగ్ అనమాట. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో చాలా వరకు ఇండియన్ ఆర్మీతో కలిసి డిఫెన్స్లోను పారామిలిటరీ ఫోర్స్ గాను అక్కడ ఉంటున్న ప్రశాంతతను తేవడానికి కూడా పనిచేస్తుంటుంది. ఇది మన యొక్క అద్భుతమైన అస్సాం రైఫిల్స్ కాన్సెప్ట్ అనమాట. ప్రతి చిన్న విషయాన్ని చాలా క్లీన్గా నీట్గా మీకు హ్యాండ్ రిటర్న్గానే పాయింట్స్ ఫార్మేట్లో నోట్స్తో సహా ఇస్తానండి. సో అది మర్చిపోకండి. మీరు ఖచ్చితంగా వీటిని ఉపయోగించుకుంటూ మీకు ఎగ్జామ్కి యూస్ అవుతుంది కాబట్టి మీకు దీన్ని మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. నా పర్సనలైజ్డ్ హ్యాండ్ రిటర్న్ నోట్సే మీకు అందుబాటులోనే చేస్తాను. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి మనం వెళ్దాం. సో ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నా అంటే ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరే సాజిద్ మిర్. ఓకేనా, సాజిద్ మిర్ అనే అతను మోస్ట్ వాంటెడ్ పర్సన్ ఇన్ ద 26/11 అటాక్ ఆన్ ముంబై మీద జరిగిన అటాక్లో చాలా ప్రముఖమైన వ్యక్తి ఇతను. ఓకేనా, సో ఇతన్ని యాక్చువల్గా మన ఇండియా అనేది ఓకేనా యూఎస్తో కొలాబరేట్ ఈ యొక్క టాపిక్ అనేది మీకు డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ టాపిక్స్లో అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇండియా అనేది యూఎస్తో కలిసి, సో చూడండి ఇండియా మరియు యూఎస్ రెండు దేశాలు కలిసి ఒక ఇనిషియేటివ్గా ఏంటంటేనన్నా లష్కర్ ఈ తోయిబాకి చెందిన ఈ టెర్రరిస్ట్ అయిన సాజిద్ మిర్ అనే అతన్ని గ్లోబల్ టెర్రరిస్ట్గా అనౌన్స్ చేయాలి అనే ఒక క్లెయిమ్ మీద ప్రపోజల్ అనేది తీసుకొచ్చారు యుఎన్ఎస్సిలో. ఆ ప్రపోజల్ని చైనా చేసి బ్లాక్ చేసేసింది. ఇది యాక్చువల్గా జరిగిన న్యూస్. సో ఇప్పుడు మనకి టెక్నికల్గా తెలియాల్సిందంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే సెక్యూరిటీ కౌన్సిల్ యుఎన్ఎస్సి ఏదైతే ఉందో, సో అక్కడ ఈ యొక్క శాంక్షన్ కానీ ఇలాంటివన్నీ చూసుకునే కమిటీ ఎవరు, ఆ శాంక్షన్స్ యుఎన్ఎస్సిలో ఎలా మనం ప్రపోజ్ చేస్తాం, యాక్చువల్గా వాటి గురించి తెలుసుకున్నామంటే యుఎన్ఎస్సిలో ఏంటంటేనన్నా యుఎన్ చార్టర్ ఒకటి ఉంటుంది. ఓకేనా, యుఎన్ చార్టర్లో అది పర్టికులర్గా ఆర్టికల్ 41లో ఏంటంటేనన్నా మనము ప్రపంచవ్యాప్తంగా ప్రశాంతతను సాధించడం కోసం, సో ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఉపయోగించకుండా ఉండడం కోసం ఎవరైనా కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఉపయోగించుకొని తప్పుదారులు పట్టారంటే వారి పైన ప్రపంచవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకునేసి శాంక్షన్ వేయాలి అనే ఒక రీజన్తో ఈ ఆర్టికల్ 41 అండర్లో అనేది శాంక్షన్స్ అనేది విధిస్తారన్నమాట. సో అలా తీసుకుంటున్నప్పుడు ఈ శాంక్షన్స్ని యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ విధించడానికి దీనికంటూ ఒక శాంక్షన్ కమిటీ కూడా ఉంటుంది. ఓకేనా, సో అంటే ఈ శాంక్షన్స్ని అమలుపరచడానికి, విధించడానికి, వాటిని స్టడీ చేయడానికి, ఓటింగ్ చేయడానికి శాంక్షన్స్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఎవరు, యుఎన్ఎస్సికి చెందిన. సో ఈ శాంక్షన్ కమిటీలో ఎవరు ఉంటారు ఏంటి అనేది, సో ఈ శాంక్షన్ కమిటీలో ఏంటంటే 15 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. 15 మెంబర్స్ ఉంటారు. ఆ 15 మెంబర్స్లో 5 మెంబర్స్ వచ్చేసి ఓకేనా 5 మెంబర్స్ వచ్చేసి పర్మనెంట్ మెంబర్స్. ఓకేనా, పర్మనెంట్ మెంబర్స్. వీరికి వీటో పవర్ అనేది ఉంటుంది, అంటే వారు నో చెప్పారంటే అక్కడ నో అంతే. అలాగే ఇంకొక 10 మంది ఉంటారు, 10 మెంబర్స్. వీళ్ళు నాన్ పర్మనెంట్ మెంబర్స్. సో యునైటెడ్ నేషన్లో నాన్ పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసి ఇంకో 10 మెంబర్స్ ఉన్నారు. వీరికి అబ్జల్యూట్ వీటో పవర్ అనేది ఉండదన్నమాట. సో ఇది ఈ శాంక్షన్ కమిటీ అనేది ఆ యొక్క ప్రపోజల్ని స్టడీ చేసి, ఓటింగ్ని స్టడీ చేసి, దాన్ని అనుసరించి ఏంటంటేనన్నా వారు శాంక్షన్స్ అనేది విధిస్తారు. సో ఇప్పుడు మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ శాంక్షన్ కమిటీని ఏమంటారు, ఈ శాంక్షన్ కమిటీని ఏమంటారంటే యుఎన్ఎస్సి
అల్ ఖైదా, ఓకేనా, యుఎన్ఎస్సి, అల్ ఖైదా అండ్ ఐఎస్ఐఎల్ శాంక్షన్స్ కమిటీ అని పిలుస్తారు, ఓకేనా. సో ఐఎస్ఐఎల్ శాంక్షన్స్ కమిటీ. సో ఐఎస్ఐఎల్ శాంక్షన్ కమిటీ అంటే ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ అల్ ఖైదా కానీ ఐఎస్ఐఎల్ కానీ ఇలాంటి గ్రూప్స్ ఏవైతే ఉంటాయో యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా యాక్టివేట్ అవుతున్న గ్రూప్స్, వాటిలో జరుగుతున్న తప్పులు ఇలా వాటికి సంబంధితమైన వారిని ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టెర్రరిస్ట్గా అనౌన్స్ చేసిన వారి మీద కఠినమైన చర్యలనే తీసుకుంటారు. ఆ చర్యలు ఏం తీసుకుంటారని చెప్తాను, వెయిట్ చేయండి. అంతకంటే ముందు యుఎన్ఎస్సి స్టడీ చేస్తున్నామంటే అల్ ఖైదా ఐఎస్ఎల్ కమిటీని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు 1267 శాంక్షన్ కమిటీ. ఇది చాలా క్రూషియల్. మీరు ఎగ్జామ్స్, ఓకేనా, సో శాంక్షన్స్ కమిటీ మీరు నాట్ ఓన్లీ యూపీఎస్సీ మీరు గ్రూప్ 2 లెవెల్ నుంచి ఏ ఎగ్జామ్ రాస్తున్నా కానీ నా యొక్క హిందూ అనాలిసిస్ అనేది మీకు అబ్జల్యూట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక 1 అవర్ క్లాస్లో మీకు అద్భుతమైన కంటెంట్ అనేది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చేస్తాం. సో అందుకే దిస్ విల్ హెల్ప్ యూ లాట్. సో ఈ పాయింట్ మీకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్. 1267 శాంక్షన్ కమిటీ అంటే ఏంటో మీకు చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సరే, ఈ కమిటీ యొక్క ఫంక్షన్స్, ఈ కమిటీ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది అనేది మనము తీసుకుందాం. సో ఎలా ఫంక్షన్ అవుతుంది అని మనం స్టడీ చేస్తున్నామంటే ముఖ్యంగా ఏంటంటే వీరు మొత్తాన్ని డిస్కస్ చేసుకునేసి ముఖ్యంగా ఏంటంటే వీరు ఒక్కసారిగా ఇండివిజువల్ని అంటే ఎవరైనా కానీ ఇలా దారుణమైన, ఓకేనా, ఒక ఇన్సిడెంట్స్కి గురయ్యిన లేదంటే ఏదైనా దారుణమైన ఇన్సిడెంట్స్కి పాల్పడ్డారు అంటే వారిని ఆ ఇండివిజువల్ని గ్లోబల్ టెర్రరిస్ట్గా అనేది అనౌన్స్ చేస్తుంది అనమాట. ఏంటి, వారిని గ్లోబల్ టెర్రరిస్ట్గా అనేది అనౌన్స్ చేస్తారు. అలాగే గ్లోబల్ టెర్రరిస్ట్ మాత్రమే కాదు, సో వీరు చాలా వరకు ఏంటంటే ఇంకొకటి ఇది ఈ క్లారిటీ ఇచ్చేస్తాను. గ్లోబల్ టెర్రరిస్ట్గా అనౌన్స్ చేశారంటే ఆ టెర్రరిస్ట్ పైన తీసుకునే చర్యలు ఏంటి. సో అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉండే ఇతన్ని గ్లోబల్ టెర్రరిస్ట్గా అనౌన్స్ చేశారంటే అప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలి తెలుసా, వెంటనే తన యొక్క ఫ్రీజ్ ఫండ్స్ అంటే తన యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రీజ్ చేసేయాలి. అలాగే ట్రావెల్ బ్యాన్ అంటే వారు బయట దేశాలకు కానీ బయట ప్రపంచాలకు వెళ్లకుండా ట్రావెల్ బ్యాన్ అనేది వేయాలి. తర్వాత ఏంటంటేనా వారికి ఆర్మ్స్, ఓకేనా, ఆర్మ్స్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఏవైతే సపోర్ట్ ఇస్తున్నారో మొత్తం అంతా కూడా కట్ ఆఫ్ చేసేయాలి, అంటే పూర్తిగా అనేది ఆపేయాలి. సో ఇక్కడి నుంచే మనకు అర్థమవుతుంది ఏంటి, ఒక అతను ఇలాంటి ఒక ముంబైలో జరిగిన ఒక టెర్రరిస్ట్ అటాక్ లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయిన అతన్ని పాకిస్తాన్ ఇప్పుడు బ్యాకింగ్ చేయడం మాత్రమే కాకుండా దానికి చైనా కూడా సపోర్ట్ చేస్తుందంటే ఇక్కడ మనకి వారి యొక్క స్ట్రాటజికల్ అప్రోచ్ మనకి అర్థమైపోతుంది క్లియర్ కట్గా. సో ముఖ్యంగా ఈ యొక్క మనం చదువుతున్న ఈ యొక్క 1267 శాంక్షన్స్ కమిటీ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే చాలా వరకు రెస్ట్రిక్టింగ్ టెర్రరిస్ట్ మూమెంట్స్. టెర్రరిస్ట్ అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మూవ్ అవ్వకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ టెర్రరిస్ట్ మూమెంట్స్ని ఆపడానికిను, ఓకేనా. తరువాత ట్రావెల్ బ్యాన్స్, ఇక్కడ ఏదైతే చెప్పానో ఆ పాయింట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ట్రావెల్ బ్యాన్స్ చేయడానికి, వాళ్ళ యొక్క ఆస్తులు అసెట్స్ అన్నిటిని కూడా ఫ్రీజ్ చేయడానికి, వాటన్నిటికీ కూడా వీరు ముఖ్యంగా అనేది నిర్ణయించుకున్నారన్నమాట. సో ఇది ఈ కమిటీ యొక్క మెయిన్ అండ్ ఇంపార్టెంట్ థింగ్. ఈ కరెంట్ అఫైర్స్ యొక్క కోర్ ఎలిమెంట్స్ చాలా సింపుల్గా డీటెయిల్గా వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఎగ్జామ్ అన్నట్టు మనం ఏంటంటే కంటెంట్ అనేది క్లోజ్ చేసాం. ఇది చదివితే ఒక 2 పేజీలు కూడా చదువుకోవచ్చు నాన్న, బట్ మనం అంత అవసరం లేదు, బట్ సింపుల్గా చేసుకున్నాం. కాకపోతే ఇలాంటి బ్లాకింగ్ అనేది ఇలా ఆపుతున్నప్పుడే ఏమర్థమవుతుందంటే ఇండియా లాంటి కంట్రీస్కి ఎందుకు మనకి యుఎన్ఎస్సిలో పర్మనెంట్ సీట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఉందనేది క్లియర్గా అనేది మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అనమాట. సో ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్టికల్లో ఏంటంటేనా మనం కోల్ ఇండియాకి అలాగే కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా CCIకి మధ్య ఒక వార్ అనేది జరుగుతుంది. సో ఆ వార్ ఏంటి, ఆ సమస్య ఏంటి అనేది చూస్తాం. సో ఎందుకంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేవారు ఏంటంటే సుమారుగా 591 crores అనేది పెనాల్టీ అనేది విధించారు పబ్లిక్ సెక్టార్ కంపెనీ పైన, అంటే గవర్నమెంట్ కంపెనీ పైన కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది 591 crores అనేది ఫైన్ వేశారు. సో ఇది ఎందుకు వేశారు, అది ఎందుకు సమస్యగా మారింది అనేది మనం తీసుకుందాం. ఈ యొక్క ఫైన్ వేసింది ఈరోజు కాదు, 2017లో, బట్ ఇప్పుడు ఇది రిలవెంట్ కాబట్టి మనకి న్యూస్లో ఉంది కాబట్టి మనం తెలుసుకుందాం. ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే యాక్చువల్గా సుప్రీంకోర్టులో ఈ కేసు నడిచింది. సుప్రీంకోర్టులో ఏం చెప్పిందంటే 2 తరపు వాదనలు విన్నారు. ఇది పాలిటీలో గవర్నెన్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది గవర్నెన్స్లో వస్తుంది, అలాగే GS పేపర్ 2లో వస్తుంది.
సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దీన్ని అబ్జర్వేషన్ని స్టడీ చేసిన తర్వాత వారు ఏం చెప్పారంటే ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఈరోజు అంటే జూన్ 15 ఓకేనా, జూన్ 15 అనే జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఆ జడ్జిమెంట్ మీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు, వాళ్ళ మధ్య ఉన్న సమస్య చెప్తే నా జడ్జిమెంట్ అర్థమవుతుంది. సో అందువల్ల అది లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒకటి తెలియాలి. సో కోల్ ఇండియా లిమిటెడ్ అంటే ఏంటి ఫస్ట్ మనం తెలుసుకోవాలంటే కోల్ ఇండియా లిమిటెడ్. సో కోల్ ఇండియా లిమిటెడ్ అంటే ఏంటి, వారి యొక్క పర్పస్ ఏంటి, వారెవరో తెలుసుకున్నామంటే తర్వాత మనకి ఆ సమస్య ఏంటో మనకి అర్థమవుతుంది. కోల్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక స్టేట్ ఓన్డ్ కంపెనీ, ఓకేనా. స్టేట్ ఓన్డ్ కోల్ కంపెనీ అంటే గవర్నమెంట్ చే, స్టేట్ అంటే గవర్నమెంట్ చే ఓనర్షిప్ ఉంటున్న ఒక కోల్ మైనింగ్ కంపెనీ, అంటే బొగ్గు గనులలో బొగ్గుని వెలికి తీసే ఒక కంపెనీ అనమాట. వీరికే సుప్రీం పవర్ అనేది ఉంటుంది. సో అలాగే ఏంటంటే కోల్ ఇండియా లిమిటెడ్లో, ఓకేనా, కోల్ ఇండియా లిమిటెడ్ ఏంటంటే యాక్చువల్గా ఎప్పుడు ఫామ్ అయిందంటే నవంబర్ 1975లో నేషనలైజేషన్ చేసి ఫామ్ అవడం అనేది జరిగింది. ఈ కోల్ ఇండియా లిమిటెడ్ అంటే ఇక్కడ నుంచి షార్ట్ ఫామ్ CIL అంటాను, గుర్తుపెట్టుకోండి. సో ఇందులో 8 సబ్సిడరీస్ ఉన్నాయి, అంటే కోల్ ఇండియా కంపెనీ లిమిటెడ్ తరపు నుంచి కూడా ఇంకా సబ్సిడరీ కంపెనీస్ అనేది ఉన్నాయి. సో అంటే ఒక్కొక్క ప్రాంతంలో బొగ్గు గనులు తీయడానికి వెలికి తీయడానికి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ కోల్ లిమిటెడ్ అని, సౌత్ ఈస్టర్న్ అని, మహానది కోల్ ఫీల్డ్స్ అనేది, ఇలా ఒక్కొక్క ప్రాంతంలో కోల్ వెలికి తీస్తున్నప్పుడు అందులో ఇవి ఒక ఆర్గనైజేషన్గా అనేది ఉన్నాయి. సో ఇది యాక్చువల్గా 1975లో ఏంటంటే ఒక గవర్నమెంట్ యాక్ట్ ద్వారా నేషనలైజేషన్ అనేది చేయడం అనేది జరిగింది. సో కాకపోతే ఒరిజినల్గా కోల్ ఇండియా లిమిటెడ్ అనేది ఎప్పుడు ఫామ్ అయిందంటే యాక్చువల్గా ఎప్పుడు ఫామ్ అయింది కాదు. సో ఐ నీడ్ టు సే అదర్ థింగ్. సో ఫామ్ అయింది కాదు యాక్చువల్గా ఏంటంటే దిస్ కమ్స్ అండర్ ద, ఓకేనా, కోల్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక కంపెనీ కదా, అండర్ ద కంపెనీస్ యాక్ట్. అంటే కంపెనీస్ యాక్ట్ అనుసరించి ఏవైతే కంపెనీలు మన ఇండియాలో రిజిస్టర్ అయ్యాయి, ఈ కంపెనీస్ యాక్ట్ వచ్చింది 1956లో. ఆ కంపెనీస్ యాక్ట్ అండర్లో రిజిస్టర్ అయింది కోల్ ఇండియా లిమిటెడ్. సో ఎప్పుడైతే కంపెనీస్ యాక్ట్లో ఇది రిజిస్టర్ అయిందో అప్పుడు కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క పర్వ్యూలో, అంటే వారి యొక్క ఓవర్ విజన్లో అనేది ఉంటుంది అన్నమాట. సో ఇది క్లియర్. సో ఇప్పుడు ఏంటంటేనన్నా, సో ఈ కోల్ ఇండియా లిమిటెడ్ అనేది డైరెక్ట్గా ఎవరి యొక్క కంట్రోల్లో ఉంటుంది అంటే మన మినిస్ట్రీ ఆఫ్ కోల్. ఎవరి అండర్లో? మినిస్ట్రీ ఆఫ్ కోల్, మన ఇండియాకి చెందిన మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండర్లో అనేది ఉంటుంది. అలాగే ఇది ఒక మహారత్న కంపెనీ. సో ఇదేంటిది? మహారత్న కంపెనీ. ఫస్ట్ ఒక ఐడియా ఇస్తున్నాను నేను, తర్వాత మనము సమస్యలోకి వెళ్తాను. ఇది ఒక మహారత్న కంపెనీ అన్నమాట. చాలా వరకు ఇండియన్ గవర్నమెంట్లో కోల్ ఇవన్నీ కూడా వెలికి తీయడంలో అన్నింటిలో కూడా వీరు ప్రాముఖ్యమైన రోల్ అనేది ప్లే చేస్తుంటారు. వీరి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది కోల్కతాలో ఉంది, ఓకేనా. కోల్కతాలోనే వీరి యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. తర్వాత తీసుకుంటున్నాము అంటే మన ఇండియాలో ఉంటున్న, ఓకేనా, మన ఇండియాలో ఉంటున్న లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ వీరే, ఓకేనా. ఈ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్, బొగ్గు గనులు ప్రొడ్యూస్ చేయడంలో, వెలికి తీయడంలో లార్జెస్ట్ కంపెనీ ఏదంటే ఇదే. గవర్నమెంట్ చేతిలో ఈ కంపెనీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ మోస్ట్ కంపెనీలో ఇది కూడా ఒక కంపెనీగా అనేది ఉంది. సో ఈ కంపెనీ ఇలా ఉంటున్నాడు. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా CCI అనేది ఏంటంటే మన ఇండియాలో ఏంటంటే కాంపిటీషన్ అంటే, సో హోరాహోరీగా ఇవి కంపెనీలన్నీ కూడా హోరాహోరీగా వారి యొక్క లాభాల కోసం పరుగులు తీస్తున్నప్పుడు కూడా ఏంటంటే వాళ్ళంతా కూడా వర్క్ ఎథిక్స్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. సో అంటే ఇవి ఫాలో కాకపోతే ఖచ్చితంగా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అనేది ఈ కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కొన్ని పెనాల్టీ అనేది వేస్తుంది. ఆ విధంగా కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే మార్చ్ 2017లో CCI కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, సో ఈ కోల్ ఇండియా లిమిటెడ్లో తప్పొప్పులు జరుగుతున్నాయి, సరిగా వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వట్లేదు. ఈ కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఏం చెప్పింది? అన్ఫేర్ అంటే అన్ఫేర్ ఆర్ డిస్క్రిమినేటరీ టర్మ్స్, అంటే వారికి నచ్చినట్టు, అంటే మార్కెట్లో వాల్యూస్ అనేది వాళ్ళు మ్యానిపులేట్ చేసే విధంగా, ఓకేనా, డిస్క్రిమినేటరీ టర్మ్స్తో వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. సో అందువలన ఏంటంటేనన్నా ముఖ్యంగా ఏంటంటే వారి మీద మేము శాంక్షన్స్ వేస్తున్నామని చెప్తారు. అంటే ముఖ్యంగా దాన్ని ఏమంటామంటే ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్స్ అంటే ఇప్పుడు చూడండి, సింపుల్ థింగ్ చెప్తాను. మనము బొగ్గు గనుల ద్వారా ఏం తయారు చేస్తారు? ఒకప్పుడు ముఖ్యంగా మనకి ఎనర్జీ అంటే పవర్ జనరేషన్ అనేది చేస్తారు. బొగ్గు యొక్క కాస్ట్ పెంచేశారంటే పవర్ యొక్క కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే డైరెక్ట్గా ఎవరి మీద ప్రభావం పడుతుంది? ప్రజల మీద ప్రభావం పడుతుంది. సో అందువలన ఏంటంటే వీరి ఇష్టానికి ఛార్జింగ్ చేస్తున్నారు. అది ముఖ్యంగా ఏంటి? అన్ఫేర్ అండ్ డిస్క్రిమినేటరీ టర్మ్స్ దేనిపైన? నాన్ కోకింగ్ కోల్స్, ఓకేనా, నాన్ కోకింగ్ కోల్.
నాన్ కోకింగ్ కోల్ ఏదైతే ఉంటుందో అవి లో క్వాలిటీతో సప్లై చేశారు. లో క్వాలిటీ హై ప్రైస్, లో క్వాలిటీ హై ప్రైస్ అంటే మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా దారుణంగా చేశారనేసి సిసిఐ అనేది వాళ్ళ మీద కంప్లైంట్ చెప్పి 591 crores పెనాల్టీ అనేది వేసింది. మీరు ఇలా తప్పు చేశారు, మీ మీద నేను పెనాల్టీ వేస్తున్నాను 591 crores. సో వేయగానే లేదు నేను సక్రమంగానే ఉన్నాను, మీరు ఎలా నా మీద వేస్తారంటే రెండు గవర్నమెంట్ ఏజెన్సీ అయినా కానీ వాళ్ళ మధ్య పోరాటాలు కొనసాగాయి. ఈ పోరాటాలు ఎక్కడికి వెళ్ళాయంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళాయి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత ఏంటంటే సో ఇప్పుడు రెండు తరపు వాదనలు వినాలి కదా. సో రెండు తరపు వాదనలు వింటున్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే సో ఇప్పుడు రెండు తరపు వాదనలు వాళ్ళు కాదు, సుప్రీంకోర్టు కాదు, మీరు నేను విన్నాం. సో ఏంటంటే ఒకవైపు కోల్ ఇండియా లిమిటెడ్, ఒకవైపు ఏంటి కోల్ ఇండియా లిమిటెడ్, ఇంకోవైపు సిసిఐ. సో వీళ్ళిద్దరూ చెప్పిన విషయాలు ఏంటి అనేది మనం అర్థం చేసుకున్నాం. సో ఇది ఏం చెప్పిందంటేనన్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేము పబ్లిక్ సెక్టార్ యూనిట్, మేము గవర్నమెంట్ కంపెనీ. సో అంటే మా ప్రిన్సిపల్స్ అంతా కూడా, మా సిద్ధాంతాలన్నీ కూడా, సో మా ప్రిన్సిపల్స్ అంతా ఏంటి ఫార్ కామన్ గుడ్ అంటే అందరికీ మంచి చేయడం కోసమే మేము ఇలాంటి డిస్క్రిమినేటరీ డెసిషన్స్ అనేది తీసుకుంటున్నాము అనేది చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటేనన్నా వారు ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్, వీరి యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ అంటే నేచురల్ రిసోర్సెస్ అందరికీ సమానంగా వెళ్ళే విధంగా ఉండడం కోసం మేము ప్రైజెస్ హైక్ చేశాము అనేది వీరి యొక్క తరపు నుంచి వాదనగా అనేది చెప్పారు. ఓకేనా. సో తరువాత ఇంకొక వాదన ఏంటంటేనన్నా యాక్చువల్గా సిఐఎల్ ఈ కోల్ ఇండియా లిమిటెడ్ అనేది నేషనలైజేషన్ యాక్ట్ 1973తో పాటు ఓకేనా నేషనలైజేషన్ యాక్ట్ 1973. సో ఈ 1973 నేషనలైజేషన్ యాక్ట్తో ఏంటంటే మోనోపోలీగా అంటే వీరు మాత్రమే బొగ్గు గనులు అనేది మన ఇండియాలో తీయగలరు అనే ఒక స్టాండర్డ్గా అనేది వీళ్ళు మారడం అనేది జరిగింది. సో అందుకోసమే ఏంటంటేనన్నా వీరు వారికి నచ్చినటువంటి విధంగా, మోనోపోలీ ఉంటే ఏంటి వారు తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అనే విధంగా. సో అందుకోసం ఏంటంటేనన్నా వీరు డిఫరెన్షియల్ ప్రైజింగ్ అంటే వారికి తోచినటువంటి విధంగా ఓకేనా డిఫరెన్షియల్ ప్రైజింగ్ అంటే ఒక ఫిక్స్డ్ ప్రైజింగ్ కాకుండా వాళ్ళకి నచ్చినట్టు ప్రైజింగ్ అనేది మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారనమాట. సో అలాగే ఈ డిఫరెన్షియల్ ప్రైజింగ్ మెకానిజం అనేది ఏంటంటే మనము నేషనల్ పాలసీస్ అనుసరించి అంటే మన గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్న నేషనల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఆ నేషనల్ పాలసీస్ని అనుసరిస్తూ మేము తీసుకుంటున్నాము. గవర్నమెంట్ వచ్చేసి ముఖ్యంగా ఏంటి డిఫరెన్షియల్ ప్రైసెస్ దేనికి నేషనల్ గ్రోత్ కోసం అంటే వెనకబడిన ఓకేనా గ్రోత్, ఆ గ్రోత్ కూడా ఏంటి బ్యాక్వర్డ్ రీజియన్స్ వెనకబడిన ప్రాంతాలు గ్రోత్ అవ్వడం కోసం వాటి కోసం ఈ ఫండ్స్ని మేము ఉపయోగించుకుంటూ ఇలా మేము తీసుకొస్తూ ఉంటున్నాము అనే మాటల ద్వారా వాళ్ళు ఏంటంటే చెప్పడం అనేది జరిగింది. సో ఇది వీరి తరపు ఇచ్చిన వాదన. సరే తరువాత సో సిసిఐ ఏం చేసిందంటే కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి తరపు వాదనలు అనేది ఇక్కడ ప్రపోజ్ చేశారు. సిసిఐ వాదనలో ఏం చెప్పారు అంటే యాక్చువల్గా రాఘవన్ కమిటీ ఓకేనా రాఘవన్ కమిటీ అనేది ఒక కమిటీ రికమెండేషన్స్ని తీసుకొచ్చారు. యాక్చువల్గా రాఘవన్ కమిటీ అనేది 2020లో ఒక రిపోర్ట్ అనేది ఇచ్చింది. సో ఈ రాఘవన్ కమిటీ యొక్క రిపోర్ట్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఏంటంటేనన్నా వాళ్ళు ఏం చెబుతున్నారంటే రాఘవన్ కమిటీ ప్రకారం వాళ్ళ రిపోర్ట్ ప్రకారం అంటే స్టేట్ మోనోపోలీస్ అంటే ఒక గవర్నమెంట్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు టెలికాం సెక్టార్లో బిఎస్ఎన్ఎల్ మోనోపోలీ ఉన్నింది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ లేదు కాబట్టే కదా ఇప్పుడు జియో ఎయిర్టెల్ అందరూ కూడా మనకి తక్కువ రేట్లకి ఇంటర్నెట్ సప్లై చేశారు. లేదంటే ఒకప్పుడు మీరు బిఎస్ఎన్ఎల్ ఎంత రేటు పెడితే అంత రేటు పెట్టి మీరు కొనుక్కోవాల్సిందే, అంతే కదా. సో ఇప్పుడు కాంపిటేటివ్ కమిషన్స్లో ఏంటంటే ఇదే మనకు ఉంటున్న విషయం. సో ఇప్పుడు స్టేట్ మోనోపోలీ రాఘవన్ కమిటీ ఏం చెప్తుందంటే స్టేట్ మోనోపోలీ అనేది ఏంటంటే నాట్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ ఓకేనా నాట్ బెస్ట్ ఇంటరెస్ట్ ఆఫ్ నేషన్ అంటే ఎప్పుడైనా కానీ ఒక గవర్నమెంట్ యొక్క మోనోపోలీ అనేది మన దేశానికి అంత మంచిది కాదు అనేది వారు క్లియర్గా అనేది చెప్పారనమాట. అది ఇన్ఎఫిషియన్సీని దారితీస్తుంది, కాంపిటీషన్ని స్పాయిల్ చేస్తుంది అనేది చెప్పారు. అలాగే ఏంటంటేనన్నా సిసిఐ ఇంకో వాదన ఏం చెప్పిందంటే సిసిఐ ఏంటంటే 2007 ఆ కాలంలో అంటే ఇంతకు ముందున్న కాలంలో ఏంటంటేనన్నా మనకి ఎసెన్షియల్ కమోడిటీస్లో కోల్ కూడా ఉండేది ఓకేనా. ఇప్పుడు కాదు, అప్పుడు ఎసెన్షియల్ కమోడిటీస్లో ఏంటంటే ఈ కోల్ కూడా ఒక ముఖ్యమైన కమోడిటీగా అనేది ఉండేది. సో అందువల్ల కోల్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క ప్రైస్ని అంటే గవర్నమెంట్ అన్నింటినీ కూడా ప్రైస్ని నిర్ణయించే విధంగా అనేది ఉంటుంది. సో ఈ యొక్క నేషనలైజేషన్ యాక్ట్ అనేది ఏంటంటే 2017లో అనేది మనము రివోక్ చేశారు. అంటే నేషనలిజంగా మోనోపోలీ ఉండకూడదు అనేది కూడా వాళ్ళు రివోక్ చేశారు. అలాగే ఈ సిసిఐ ఏం చెప్పిందంటే 2010లో
ప్రైవేటైజేషన్ చేశారు. ఓకేనా, ప్రైవేటైజేషన్ చేసేటప్పుడు ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత ఏంటంటే 67% మాత్రమే గవర్నమెంట్ది, మిగతాది ఎవరిది? ప్రైవేట్. ఓకేనా, సో అంటే ఏంటి, మిగిలిన 33% ఎవరి చేతిలో ఉందంటే ప్రైవేట్ చేతిలో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీ మోనోపోలీ అనేది చెల్లదు. సో ఇది కరెక్ట్ కాదు అనే చెప్తున్నారు. నెక్స్ట్, కాంపిటేటివ్ కమిషన్ యొక్క సలహా మేరకు ఏంటంటేనన్నా ఈ కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి కూడా 80%, ఓకేనా, 80% పవర్ జనరేషన్ కంపెనీస్కే వెళ్తున్నాయి. ఏంటి, కరెంట్ జనరేషన్ చేయడానికి ఉంటున్న జనరేషన్ కంపెనీస్కే ఇవన్నీ కోల్ అనేది వెళ్తున్నాయి. ఈ పవర్ జనరేషన్ అనేది ఎవరికి? డిస్కామ్స్కి ఇస్తున్నారు, అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి ఇస్తున్నారు. ఇవి ఎక్కడికి ఇస్తున్నారు? కన్జ్యూమర్స్ ఎవరు? కన్జ్యూమర్స్ ఎవరు? సామాన్యులు. ఓకేనా, కన్జ్యూమర్స్ ఎవరు? ఖచ్చితంగా ఏంటంటే కామన్ పీపుల్. సో అంటే ఇక్కడ ఈ కోల్ ఇండియా లిమిటెడ్ పెంచుతున్న ఈ యొక్క కోల్ యొక్క ప్రైస్ వల్ల ఎవరు బాధింపబడుతున్నారు? కన్జ్యూమర్స్, అంటే సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇది సామాన్యుల మంచి కోసమని మీరు ఎన్ని డైలాగ్ వేసారే, ఇక్కడ సఫర్ అయ్యేది సామాన్యులే కదా అనేసి వాదన. సో ఇప్పుడు ఈ రెండు తరపు వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సో కోల్ ఇండియా లిమిటెడ్కి మోనోపోలీ అనేది కరెక్ట్ కాదు, కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్కి విరుద్ధంగా మీరు పనిచేయడం కూడా కరెక్ట్ కాదు అనే విధంగానే వారు ఏంటంటే జడ్జిమెంట్ అనేది క్లియర్గా అనేది తెలిపారు. అలాగే ఏంటంటే ఆ కోల్ యొక్క ప్రైస్ని బట్టే ఏంటంటే మన యొక్క ఎనర్జీ కన్సంప్షన్ కానీ, ఎనర్జీ సెక్యూరిటీ కానీ, ఎనర్జీ సస్టైనబిలిటీ కానీ ఆధారపడి ఉంది. మీరు కోల్ యొక్క ప్రైస్ని ఇంక్రీజ్ చేస్తే ఖచ్చితంగా కస్టమర్స్ అనేవారు ఇండైరెక్ట్గా సఫర్ అవుతారు, ప్రజలంతా కూడా ఇండైరెక్ట్గా సఫర్ అవుతారు. అంటే దిస్ ఈజ్ అంటే ఇక్కడ మనకు అర్థమైంది అంటే ఇది ఖచ్చితంగా కాంపిటేటివ్ స్పిరిట్కి తగినటువంటి నిర్ణయం అయితే కాదు అనేది క్లియర్గా చెప్పారు. సో అందుకే ఏంటంటేనన్నా ఈ యొక్క ఆర్టికల్ అనేది ఉంది, వాళ్ళిద్దరి మధ్య సమస్య ఏంటో అనేది క్లియర్గా చెప్పారు. దట్ ఈస్ వాట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే యూపీఐ పేమెంట్స్ గురించి. సో అంతకంటే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్, అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది మీకోసం మనం లాంచ్ చేస్తూ ఉన్నాము. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ పద్ధతిలో, ఆఫ్లైన్ పద్ధతి వచ్చేసి మీకు జూలై 1st కంతా కూడా మీకు హైదరాబాద్లో అనేది స్టార్ట్ అవుతూ ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ యొక్క ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ పద్ధతిలో మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, అలాగే దానికంటూ కరెక్షన్స్ ఉంటుంది, మోడల్ ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటి యొక్క ఫీజ్ అనేది 10,000 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్ అన్నమాట. సో ఈ కోర్స్ కావాలనుకుంటున్నారంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కన్సల్ట్ అవ్వండి, మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. యూపీఎస్సీ డ్రీమ్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీరు మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా క్లియర్ చేయగలరు. సో అందుకోసమే మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసే విధంగా అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది మీకోసం అందిస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక విషయము, కొంతమంది పెయిడ్ కోర్సెస్ జాయిన్ కాలేరు, కానీ స్ట్రగుల్ అయ్యి హార్డ్ వర్క్ అయ్యి ఎలాగైనా క్లియర్ చేయాలనుకుంటూ ఉంటారు. వారికి ఇంకో అద్భుతమైన అవకాశం ఉంది. స్టూడెంట్స్, ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీ అందరికీ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే హిందూ న్యూస్ అనాలిసిస్ విత్ మెయిన్స్ పర్స్పెక్టివ్, అంటే మెయిన్స్ ఉద్దేశించి హిందూ న్యూస్ నుంచి ఒక ఆర్టికల్ తీసి దాని నుంచి మెయిన్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి దానికి ఆన్సర్ కూడా నేను అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. తప్పకుండా ఆ వీడియో చూడండి, ఎందుకంటే చాలామంది మెయిన్స్ ప్రాక్టీస్ చేయడానికి టైం సరిపోదు. అట్లీస్ట్ ఆ వీడియో చూసినా సరే మెయిన్స్ మనం ఎలా అప్రోచ్ అవ్వాలనే ఐడియా వస్తుంది, తర్వాత మీకు ఎగ్జామ్ సులువు అయిపోతుంది. ఖచ్చితంగా ఆ వీడియో మాత్రం మీకు హెల్ప్ అవుతుంది. సో ఆ వీడియో కూడా మీరు చూడండి, సపోర్ట్ చేయండి, కమెంట్ చేయండి. అంటే మీ యొక్క వాల్యుబుల్ సపోర్ట్తోనే ఆ సిరీస్ కూడా మనం కంటిన్యూ చేయడానికి అనేది ఉంటుంది. సో ఈ కంటెంట్లోకి వస్తే యూపీఐ పేమెంట్స్ అనేది ఏంటంటే యూజర్స్కి ఒక రిలీఫ్గా మారింది, కానీ బ్యాంక్స్కి ఒక హెడ్ఏక్గా మారిందని చెబుతున్నారు. ఇది ప్యూర్లీ ఒక అనలిటికల్ గ్రాఫ్ బేస్డ్ ఒక అనాలిసిస్ అనమాట. సో ఇది గ్రాఫ్ బేస్డ్ అనాలిసిస్ కాబట్టి నేను కంటెంట్ రాయబోయేది లేదు, బట్ గ్రాఫ్ని చూసి చూద్దాం. సో ఇప్పుడు మనం తీసుకుంటున్నాము అంటే ఇక్కడ ఫస్ట్ గ్రాఫ్ ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే సుమారుగా మనం తీసుకున్నామంటే 200% గ్రోత్ అనేది మనం చూడగలుగుతున్నాం. అంటే ఈ యొక్క యూపీఐ పేమెంట్స్ అండ్ డిజిటల్ పేమెంట్స్ అనేది మనకి 200% అనేది పెరిగిందనమాట. 200% అనేది ఇంక్రీజ్ మనం చూడగలుగుతున్నాం డిజిటల్ పేమెంట్స్లో. ఓకేనా, డిజిటల్ పేమెంట్స్లో అనేది మనము చాలా అద్భుతమైన ఇంప్రూవ్మెంట్స్ అనేది గత 4 ఏళ్ళలో మాత్రమే మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. సుమారుగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం తీసుకుంటున్నామంటే 45 బిలియన్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతుంది? 45 బిలియన్ దాకా ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతుంది. అది కూడా ఏంటి 2021 అండ్ 2022 సంవత్సరంలో మాత్రమే. ఇంకా కూడా ఎదుగుదల అనేది చాలా బెటర్గా జరుగుతుంది. అలాగే లాస్ట్ 3 ఇయర్స్ తీసుకుందాం,
లాస్ట్ 3 ఇయర్స్లో మాత్రమే యూపీఐ పేమెంట్స్ మాత్రం అంటే 50 టైమ్స్ అనేది గ్రో అవుతుంది, అంత శరవేగంగా గ్రో అవుతుంది. సో ఇవన్నీ నేను మాటల్లో చెప్పట్లేదు, ఇక్కడ గ్రాఫ్ చూడండి. సో 2016-2000 ఆ టైంలో యూపీఐ పేమెంట్స్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది, తర్వాత తీసుకుంటున్నారు అంటే ఇక్కడ చూడండి. సో ఈ టైంలో అంటే 2019 ఆగస్ట్ 2019 నుంచి 2023 కన్సిడర్ చేసుకున్నాం అంటే యూపీఐ పేమెంట్స్ ఎలా ఎనార్మస్గా ఇంక్రీజ్ అవుతుందో చూడండి. అంటే ఒక గ్రాస్టికల్ ఇంక్రీజ్ అనేది మనం ఇక్కడ చూడడానికి అనేది ఉంది. తర్వాత ఇక్కడ సెకండ్ ఇమేజ్లో తీసుకున్నారు అంటే సో ఇక్కడ చూడండి, మిగతా ఇమేజెస్ పక్కన పెట్టి ఈ రెడ్ కలర్ మాత్రం చూడండి. రెడ్ కలర్ మాత్రం దేన్ని సూచిస్తుంది? యూపీఐస్ని. సో ఇక్కడ తీసుకుంటున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ గ్రాఫ్లో ఏమి ఇచ్చారు? ఇన్ పర్సంటేజ్ అంటే చూడండి 6% అంటే 2018-19 ఆ టైంలో 6% మాత్రం మన యూపీఐ పేమెంట్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు తీసుకున్నా అంటే 73% బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్గానే జరుగుతుంది. మిగతా ట్రాన్సాక్షన్స్ అంతా కూడా తగ్గుతూ వస్తుంది. డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ తగ్గిపోయించుండి డ్రాస్టికల్గా. ఇక్కడ బ్లూ కలర్ ఏంటి? పేపర్ బేస్డ్ ట్రాన్సాక్షన్ తగ్గిపోయించుండి డ్రాస్టికల్గా. తర్వాత ఇది థిక్ బ్లూ కలర్ ఏంటి? అదర్స్ అనేది కూడా తగ్గిపోయింది చూడండి. తర్వాత క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ మాత్రం ఒక యావరేజ్గా అనేది అలాగే ఉంది. ఐఎంపిఎస్ నెఫ్ట్ కూడా ఏంటంటే యావరేజ్గా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటేనన్నా మనకి యూపీఐ పేమెంట్స్ మాత్రం విపరీతంగా అనేది పెరిగిపోతూ వస్తుంది అనేది క్లియర్గా అనేది మనకి కనిపిస్తుంది విత్ ద ఇమేజ్. తర్వాత ఇక్కడ చూసుకుంటున్నారు అంటే సో చార్ట్ షోస్ ద షేర్ ఇన్ వేరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ద రీటైల్ పేమెంట్స్ ఇన్ ద ఓవర్ టైమ్. అంటే రీటైల్ పేమెంట్స్లో అనేది మనకి ఎంత మాత్రం యూపీఐ పేమెంట్స్ చేస్తున్నాం. సో అక్కడ కూడా ఏంటంటేనా యూపీఐ ఈస్ టేకింగ్ ఇట్స్ ఓన్ స్టాండ్స్. తర్వాత యూపీఐ పేమెంట్స్లో మనం తీసుకుంటున్నారు అంటే మన ఇండియాలో ఉపయోగిస్తున్న యాప్ల్లో ఏ యాప్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ట్రాన్సాక్షన్స్కి అనేది మనం తీసుకున్నామంటే అత్యధికంగా మనం ఫోన్పే ఉపయోగిస్తున్నాం, తర్వాత జీపే, తర్వాత పేటీఎం. ఇలా 3 ట్రాన్సాక్షన్స్ అనేది మనం అత్యధికంగా అనేది ఫాలో అవుతున్నాం. సో అలాగే వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తీసుకున్నామంటే ఎస్బీఐ. ఓకేనా, ఎస్బీఐ వచ్చేసి అత్యధికంగా అనేది మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది తీసుకుంటుంది. తర్వాత ఏంటంటే హెచ్డిఎఫ్సి అనేది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది తీసుకుంటుంది అనమాట. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయిన తర్వాత బ్యాంకింగ్లో ఉంటున్న వారికి, ఓకేనా, సో బ్యాంకింగ్లో ఉంటున్న వారికి ఏంటంటేనన్నా సో ఈ ప్రజలకు అనేది చాలా వరకు బెటర్గా అవుతుంది. కాకపోతే ఈ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది వాల్యూగా అనేది వాళ్ళకి ఎక్కడ కూడా డైరెక్ట్ వాల్యూగా కనబడదు. కాబట్టి అదొక ఛాలెంజింగ్ ఇష్యూగా అనేది మారిపోతుంది అనేది ఈ గ్రాఫ్స్ ద్వారా అనేది సింపుల్ టర్మ్స్ అనేది చెప్పున్నాను అనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఇక్కడ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ తరపు నుంచి ఏంటంటే కొన్ని సజెషన్స్ ఇచ్చారు అండర్ సీ కేబుల్స్ కోసం. సో ఇప్పుడు ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది మన ఇండియాలో టెలికాం కంట్రోల్ అంతా కూడా చూసుకుంటూ ఉంటారు. ఈ అండర్ సీ కేబుల్స్ దేనికంటే మన ఇండియాని, ఓకేనా, మన ఇండియా టెలికాం నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచ స్థాయి ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వడం కోసం సముద్రంలో అండర్ సీ కేబుల్స్ విధించడానికి అనేది వారి యొక్క రికమెండేషన్స్, ఇది ఇంప్లిమెంట్ కాలేదన్న రికమెండేషన్స్ మాత్రమే చేస్తున్నారన్నమాట. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వచ్చేసి ట్రాయ్ దగ్గర నుంచి కూడా కొన్ని ఇష్యూస్ కానీ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది సజెషన్స్ అడిగారు. సో వారు ఏంటంటేనా ఇండియన్ ఫోమ్స్ వితౌట్ ఎ మేజర్ స్టేక్ ఇన్ అండర్ సీ కేబుల్స్. ఇప్పుడు ఏంటంటే అండర్ సీ కేబుల్స్లో మనం ఇంకా కూడా మన యొక్క సత్తాన్ని చాటుకోలేదు. కాబట్టి ఈ ట్రాయ్ రికమెండేషన్ ప్రకారం వచ్చేసి ఇండియన్ టెలికాం ఆపరేటర్స్ కంపెనీస్ అనేది అండర్ సీలో కూడా మనం కేబుల్స్ విధించాలి అనేది వాళ్ళు చెప్పుకున్నారన్నమాట. దీనివల్ల ఏంటంటే ఇండియన్ వాటర్స్ మనకి మన ఇండియన్ పెనిన్సులాలో చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఇండియన్ ఓషన్ ఇవన్నీ కూడా కనెక్టెడ్గా ఉంది. కాబట్టి సో ఇక్కడి నుంచి మనం ఈ యొక్క కేబుల్స్ వేయడం వల్ల ఏంటంటేనన్నా సో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సో కాల్డ్ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ అంటే డిఫరెంట్ స్టేషన్స్ని కనెక్ట్ చేస్తూ మనం క్వాలిటీ ఇంటర్నెట్ అనేది అందించడానికి ఇది ఒక బెనిఫిట్గా అనేది ఉంటుందని చెప్పారు. సో అలాగే ఏంటంటే ట్రాయ్ ఆల్సో సబ్మిటెడ్ డార్క్ ఫైబర్ అంటే ఏంటి, డార్క్ ఫైబర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకి డౌట్ ఏమొస్తుందంటే ఈ డార్క్ ఫైబర్ అంటే ఏంటి? ట్రాయ్ ప్రకారం డార్క్ ఫైబర్ అంటే అన్యూజ్డ్ ఆప్టికల్ ఫైబర్. ఏంటది? అన్యూజ్డ్ ఆప్టికల్ ఫైబర్ అంటే ఆప్టికల్ ఫైబర్లో కొంత పార్ట్స్ అనేది మనము ఉపయోగంలో లేకుండా ఉంటుంది. అది ఏంటి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్, ఆల్రెడీ ఉంటున్న ల్యాండింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేషన్స్లో మనము ఉపయోగంలో లేని కొన్ని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అనేది ఉంటాయి. వాటిని మనము కనెక్ట్ చేసుకుంటూ ఏంటంటే మనము దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి, ఓకేనా, ఎక్స్పాన్షన్ చేయడానికి పర్మిట్ అనేది ఇస్తున్నారు. అంటే ఫ్యూచర్లో ఇవి చాలా వరకు మనకి పొటెన్షియల్గా అనేది యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే స్టబ్స్ అంటారు. స్టబ్స్ అంటే ఏంటంటేనా చాలా వరకు షార్ట్ కేబుల్స్, ఓకేనా, షార్ట్ కేబుల్స్ అంటారు. స్టబ్స్ అంటే ఏంటి? షార్ట్ కేబుల్స్ ఇండియన్ వాటర్ ప్రాంతాల్లో అనేది ఇన్స్టాల్ చేసుకోవడానికి అనేది ప్లాన్ అనేది చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటేనా
మన యొక్క టెలికాం నెట్వర్క్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయొచ్చు. అలాగే ఏంటంటేనా మనం ఇంటర్నేషనల్ వారీగా కూడా మనం దీన్ని తీసుకురావచ్చు. ఇలాంటి ఇనిషియేటివ్ ఇంతకుముందు ఎప్పుడైనా తీసుకొచ్చారా, దీనికంటూ కొన్ని ఉదాహరణలు చెప్తే తప్ప మనకు అర్థం కాదు కాబట్టి సో దానికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. సో దాన్ని ఏమంటే ఐఏఎక్స్ అంటారు. ఓకేనా, ఐఏఎక్స్ అంటే ఏంటంటే ఇండియా ఏషియన్ ఎక్స్ప్రెస్. సో ఏంటది ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్, ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్ ఒకటి. ఓకేనా, తర్వాత ఐఈఎక్స్. ఓకేనా, సో ఇది ఏంటంటే ఇండియా యూరోప్ ఎక్స్. సో ఏంటది ఇండియా యూరోప్ ఎక్స్ప్రెస్, ఇండియా యూరోప్ ఎక్స్ప్రెస్. ఇవి కూడా ఏంటంటే ఒక లీడింగ్ ప్రాజెక్ట్గా అంటే ఏంటంటే ఇండియాకి సింగపూర్కి, ఇండియాకి పర్షియన్ గల్ఫ్కి, యూరోప్కి కనెక్ట్ చేస్తూ మనం హై పవర్డ్ ఇంటర్నెట్ అనేది అందించడం కోసం. ఇవన్నీ కూడా ఎవరి యొక్క ఫండ్స్తో జరుగుతుందంటే సో యాక్చువల్గా ఫేస్బుక్. ఓకేనా, ఫేస్బుక్ మరియు గూగుల్ వీరి యొక్క ఫండింగ్స్లో వీరు ప్లాన్ చేస్తున్న ఒక ప్రాజెక్ట్ అన్నమాట ఇది. ఇదే విధంగా మనం మిస్ట్ అనే ఒక ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చున్నాం. ఈ మిస్ట్ అనే ప్రాజెక్ట్ ఏంటంటేనన్నా ముంబై. ఓకేనా, ముంబై. ఓకేనా, ముంబై తర్వాత కొచ్చిన్. ఓకేనా, ముంబై కానీ కొచ్చిన్ కానీ తర్వాత ఏంటంటే ఇండియా నుంచి ఈ మిస్ట్ అనే ప్రోగ్రామ్ అంటే ఇండియా నుంచి మనము నెట్వర్క్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. ఎక్కడ మ్యాన్మార్. సో మిస్ట్ అనేది పేరులోనే మనకి అర్థమైపోతుంది. ముఖ్యంగా ఏంటంటే మ్యాన్మార్ ఈ కనెక్షన్స్ అనేది మనము హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది మ్యాన్మార్కి, తర్వాత థాయిలాండ్కి. ఓకేనా, మ్యాన్మార్, థాయిలాండ్, మలేషియా. ఓకేనా, మలాయ్ అంటారు, మలేషియా, సింగపూర్ ఇలాంటి ప్రాంతాలకు కనెక్ట్ చేస్తున్న హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది వారు ప్లాన్ చేస్తున్నారు. ఈ మిస్ట్ ప్రోగ్రామ్ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, 2024లో ప్లాన్ చేస్తూ ఉన్నారు మన ఇండియన్ గవర్నమెంట్ అనేది. ఓకేనా, సో తరువాత ఏంటంటేనన్నా ఇలాంటి ఇనిషియేటివ్లో ఇంకోటి ఏంటంటే బ్లూ రామన్. ఇవి ఉదాహరణలు చాలా చాలా క్రూషియల్. ఇలాంటి టర్మ్సే చాలా స్టూడెంట్స్ ఎగ్జామ్కి తెలియకుండా పోతారు, ఇవి న్యూస్లో కూడా ఉండవు. ఈ బ్లూ రామన్ అనేది ఏంటంటేనన్నా చాలా వరకు మెడిటేరియన్ ప్రాంతాల్లో అంతా కూడా కనెక్ట్ చేస్తూ ఇండియా కూడా భాగస్వామ్యం. ఈ బ్లూ రామన్ అనేది గూగుల్ ఫండింగ్, ఎవరు గూగుల్ వచ్చేసి ఫండింగ్ చేస్తున్న ఒక ప్రోగ్రామ్. సో ఇది కూడా ఏంటంటేనన్నా ఇటలీ, కొన్ని కంట్రీస్ ఇటలీ, గ్రీస్. ఓకేనా, ఇటలీ కానీ గ్రీస్ కానీ గ్రీస్ కంట్రీస్ కానీ ఇస్రాయేల్ కానీ. ఓకేనా, ఇస్రాయేల్ తర్వాత జోర్డన్, ఇస్రాయేల్, జోర్డన్, నెక్స్ట్ సౌదీ అరేబియా, ఓమన్. ఓకేనా, ఓమన్ ఇవన్నీ కనెక్ట్ చేస్తూ ఇండియా అని కూడా కనెక్ట్ చేస్తున్న హై స్పీడ్ ఇంటర్నెట్ కేబుల్ అన్నమాట. సో ఇది ఈజిప్ట్ ద్వారా ఒక నేరో చోక్ పాయింట్ని దాటుకుంటూ మన ఇండియాకి అనేది కనెక్ట్ చేస్తూ ప్లాన్ అనేది చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా గ్లోబల్ ఇంటర్నెట్ కనెక్షన్ అందిస్తున్నటువంటి విధంగా ఇంపార్టెంట్ కనెక్షన్స్. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్న ఒక మేజర్ ప్రాజెక్ట్స్గా అనేది కన్సిడర్ చేస్తున్నారు. సో కాకపోతే ఈ 3 పేర్లు ఏవైతే నేను ఇక్కడ చెప్పానో మిస్ట్ ప్రోగ్రామ్ కానీ, బ్లూ రామన్ ప్రోగ్రామ్ కానీ, ఐఏఎక్స్ అండ్ ఈఏఎక్స్ ఏదైతే చెప్పానో ఇవి మీకు రాబోయే ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా చాలా క్రూషియల్గా అనేది మీకు ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ స్టూడెంట్స్, ఎవ్రీడే మనం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అనేది మనం చూస్తూ ఉన్నాము. సో అందులో భాగంగా ఈరోజు ఏంటంటేనన్నా సో 2020లో అడిగిన ఒక జాగ్రఫీ క్వశ్చన్స్ అనేది చూద్దాం. జెట్ స్ట్రీమ్స్ అక్కర్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ ఓన్లీ సమ్ సైక్లోన్స్ డెవలప్ అండ్ ఐ. తర్వాత టెంపరేచర్ ఇన్సైడ్ ద ఐ ఆఫ్ ఎ సైక్లోన్ ఈస్ నియర్లీ 10 degrees లెస్ దెన్ దట్ ఆఫ్ ద సరౌండింగ్స్. సో ఇది మీకు ఇచ్చిన క్వశ్చన్. సో ఇందులో కరెక్ట్ అయిన ఆన్సర్ని మీరు కమెంట్ సెక్షన్లో అనేది పార్టిసిపేట్ చేయండి. నా తరపు నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి నేను రికమెండ్ చేసేది ఒకటేనన్నా, బీ పార్టిసిపేటివ్, బీ యాక్టివ్, బీ స్పోర్టివ్, బీ ఎనర్జెటిక్ అండ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. మీరు ఎంతకాలం యాక్టివ్గా, ఎనర్జైజ్డ్గా ఆ యొక్క జీల్ని, ఆ యొక్క ఫైటింగ్ పవర్ని, ఆ ఎనర్జీని హోల్డ్ చేసుకొని ఫైట్ చేస్తున్నారో సక్సెస్ మీ దగ్గరకు వస్తుంది. సో దిస్ ఇస్ వన్ థింగ్ అష్యూర్డ్. ఓకేనా, సో ఎప్పుడైనా కానీ గెలిచేవారు ఎవరంటే ఓటమిని ఒప్పుకోనివారే. సో నెవర్ యాక్సెప్ట్ యువర్ డిఫీట్, వర్క్ హార్డ్, యూ విల్ బీ సక్సెస్ఫుల్. సో స్టూడెంట్స్, రోజు ఒక మ్యాప్ నేను మీకు చెప్తా అనుకున్నాను. ఈరోజు లెంత్ అయిపోయింది, బట్ పర్లేదు, మీకోసం ఈ మ్యాప్ అయితే నేను ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను. రిఫ్ట్ వ్యాలీ లేక్స్ గురించి ఒకసారిగా నేను మీకు ఇమేజ్ అనేది చూపిస్తాను. సో చూడండి, రిఫ్ట్ వ్యాలీ అంటే ఏంటంటే రానున్న కాలంలో ఏంటంటే మన యొక్క ఆఫ్రికా అనేది ఏంటంటే ఇక్కడ రిఫ్ట్ అంటే ఇక్కడ కట్ అయ్యి నుంబియన్ ప్లేట్ గాను, సొమాలియన్ ప్లేట్ గాను విడిపోబోతుంది. ఆఫ్రికన్ ప్లేట్ అనేది ఈ రిఫ్ట్ వ్యాలీ అనేది 3 ప్రాంతాల్లో డివైడ్ చేస్తుంది. ఒకటి అరేబియన్ ప్లేటు, నుంబియన్ ప్లేటు, సొమాలియన్ ప్లేటు. ఈ యొక్క విడిపోతున్న ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉంటున్న, ఓకేనా, ఇక్కడ ఉంటున్న లేక్నే మనం ఏమిటంటే ఈ సీక్వెన్స్లో ఉంటున్న లేక్స్నే మనము సో కాల్డ్ మనం చెబుతున్న రిఫ్ట్ వ్యాలీ లేక్స్ అని. ఓకేనా, సో అలాగే ఇక్కడ దనాకిలిన్ డిప్రెషన్ అంటారు. ఇది 3 పాయింట్స్ జాయిన్ అయ్యే ప్రాంతం, డిజియోబోటి ఆ ప్రాంతాలు అనేది అక్కడ ఉంటుంది. సో ఇది ఓకే. తర్వాత మీకు రిఫ్ట్ వ్యాలీ లేక్స్లో నేను ఇప్పుడు చెప్పబోయేది అంటే రిఫ్ట్ వ్యాలీ లేక్స్ గురించి చెప్పట్లేదు, నేను చెప్పబోయేది విక్టోరియా లేక్ గురించి న్యూస్లో ఉండింది.
సో అందుకని విక్టోరియా లేక్ గురించి చెప్పబోతున్నాను. విక్టోరియా లేక్ అనేది రిఫ్ట్ వ్యాలీ లేక్లో భాగం కాదు. అంటే రిఫ్ట్ వ్యాలీ లేక్స్ ఇలా ఉంటుంది. అందులో ఏంటంటే లేక్ ఆల్బర్టో, ఎడ్వర్డ్, కివు, చంగనాయిక, రుక్వా, తర్వాత లేక్ మలావి, ఇవన్నీ కూడా ఓకేనా. లేక్ తుర్కానా, లేక్ క్యోగో, ఇవన్నీ కూడా వస్తాయి. కానీ అందులో రానిది ఏంటంటే లేక్ విక్టోరియా. సో ఇక్కడ చూడండి, లేక్ విక్టోరియా అనేది మధ్యలో ఉంటుంది. రిఫ్ట్ వ్యాలీ లేక్స్ మధ్యలో ఉంటుంది, కానీ రిఫ్ట్ వ్యాలీ లేక్స్లో భాగస్వామ్యం కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రిఫ్ట్ వ్యాలీ లేక్స్కి ఇది ఎందుకు కాదంటే, రిఫ్ట్ వ్యాలీ లేక్స్ ఎప్పుడు కూడా ఇలా పొడవుగా అనేది ఉంటుంది. అందులో పొడవైంది వచ్చేసి లేక్ టంగనాయిక అంటాం. కాకపోతే ఈ విక్టోరియా అనేది రౌండ్గా ఉంటుంది కాబట్టి ఇది ఆ లేక్స్లో భాగస్వామ్యం కాదనమాట. సరే, నేను విక్టోరియా లేక్ గురించి చెప్తా అన్నాను కాబట్టి దాని గురించి నేను కొన్ని మీకు కంటెంట్ ఇస్తాను. సో స్టూడెంట్స్, ఇది మన విక్టోరియా లేక్. సో విక్టోరియా లేక్ చుట్టూ ఓకేనా. సో చుట్టూ ఉండే విషయం పక్కన పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే విక్టోరియా లేక్ అనేది సెకండ్ లార్జెస్ట్ ఓకేనా. సో వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఓకేనా. సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏదైనా ఉందంటే అది లేక్ విక్టోరియా అన్నమాట. సో ఈ లేక్ విక్టోరియాని మనం తీసుకున్నాము అంటే ఇక్కడ చూడండి, ఈక్వేటర్ అనేది విక్టోరియా గుండా పాస్ అవుతుంది అనేది ఒక ఫ్యాక్ట్. మ్యాప్ స్టడీ కాబట్టి మ్యాప్ మాత్రమే స్టడీ చేస్తాం, కంటెంట్ పక్కన పెడతాం. సో ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, లేక్ విక్టోరియా అనేది ఇక్కడ ఎక్కడి నుంచి, ఈక్వేటర్ అనేది విక్టోరియా గుండా పాస్ అవుతుంది అన్నమాట. తర్వాత దెన్ ఈ లొకేషన్ తీసుకున్నామంటే లేక్ విక్టోరియా అనేది ఏ కంట్రీస్తో బార్డర్ అవుతుంది. ఇక్కడ టాంజానియా, కెన్యా ఓకేనా, తర్వాత ఉగాండా ఓకేనా. సో టాంజానియా, కెన్యా, ఉగాండా, సో ఈ 3 దేశాల మధ్యలోనే ఈ విక్టోరియా అనేది ఉంటుందన్నమాట. సో విక్టోరియా న్యాంజా అని పిలుస్తూ అంటారు, అది కెన్యా ప్రాంతాలు అన్నమాట. సో ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమైంది. ఇందులో మీరు తెలుసుకోవాల్సింది, ఇక్కడి నుంచి విక్టోరియా లేక్ నుంచి కూడా వైట్ నైల్ ఏమంటాం దాన్ని, వైట్ నైల్ అనేది స్టార్ట్ అవుతుంది. వైట్ నైల్ నది అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ వైట్ నైల్ అనేది సూడాన్లో ఉండే బ్లూ నైల్తో కలిసిన తర్వాత నైల్ నదిగా అనేది మారుతుంది. ఈ విక్టోరియా లేక్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లేక్ ఆఫ్ యువర్ ఆఫ్రికాలో ఉంటున్న చాలామందికి ఏంటంటేనా ఫిషింగ్ ఓకేనా, ఫిషింగ్కి చాలా హెల్ప్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 మిలియన్ టన్స్ ఫిషింగ్ అనేది చేస్తారనమాట, అంత ప్రాముఖ్యత అనేది ఉంటుంది. అలాగే 2 lakh పీపుల్ ఇందులో ఎంప్లాయ్, అంటే ఈ యొక్క లేక్ విక్టోరియా వల్ల 2 lakh పీపుల్ అనేది ఎంప్లాయ్ చేయబడినారు, అంటే వర్క్ అనేది అందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు. అలా ఇండైరెక్ట్గా అనేది 4 మిలియన్ అంటే 40 lakh పీపుల్కి అనేది లైవ్లీహుడ్, జీవనోపాధిగా అనేది నిలబడుతుంది ఈ లేక్ విక్టోరియా ఓకేనా. లైవ్లీహుడ్గా అనేది ఉంది. సో అందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక క్రూషియల్ ఫ్యాక్టర్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మ్యాప్లో ఈక్వేటర్ అనేది లేక్ విక్టోరియాతో పాస్ అవుతుంది. దానికి సౌత్ ఇటు సైడ్ తీసుకున్నంటే సెరెంగెటీ ప్లెయిన్ అనేది ఇక్కడ లొకేట్ అనేది అయ్యింది. సో కాకపోతే విక్టోరియా అనేది 3 దేశాలు, ఉగాండా, కెన్యా, టాంజానియా, వీటి మధ్యలో అనేది ఉందనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. దాట్ ఈస్ ఇట్. సింపుల్ టర్మ్స్లో వీలైనంత వరకు క్విక్గా అనేది మనం చూసాము. ఎక్కువ టైం కానీ మనకి మిగిలిందంటే అప్పుడు ఇంకొద్దిగా డీటెయిల్గా అనేది నేను ప్లాన్ చేస్తాను అనమాట. సో వీ కెన్ మేక్ ఇట్ మ్యాక్సిమం లెర్నింగ్ త్రూ దిస్ హిందూ అనాలిసిస్. తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఒక క్వాలిటేటివ్ హిందూ న్యూస్ అనాలిసిస్ అందించాలనేది నా ప్రయత్నం. సో దానికోసం నేను ఎంత వీలైతే అంత నేను ప్రయత్నిస్తూ ఉంటాను. సో మీ యొక్క కమెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాను. ఐఎమ్ రియల్లీ హ్యాపీ, ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ కమెంట్స్. ఎందుకంటే మనం చేస్తున్న ప్రయత్నం మీకు వెళుతుందనేది మీ యొక్క కమెంట్స్ ద్వారానే తెలుస్తూ ఉంటుంది. సో కైండ్లీ వీ కీప్ ఇంటరాక్టింగ్ త్రూ దిస్ మీడియం. బాయ్, టేక్ కేర్. నేను మీ ఎస్పి రాజన్ alias SPR signing off. Have a nice day. Bye, take care. We will meet you in the next beautiful session.